ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే మనం ఏం చేస్తామంటే ముందుకెళ్తాం. దాన్నే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటారనమాట. ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏంది అని అంటే, ఆల్రెడీ ఈ బిజినెస్ 2001లో స్టార్ట్ అయిపోయింది. 2001 నుంచి చాలామంది బిజినెస్లో సక్సెస్ అయిపోయారు. ఆ సక్సెస్ అయిపోయిన వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఒక సిస్టమ్ ద్వారా ముందుకెళ్తే మనం కూడా సక్సెస్ అయిపోతాం. కానీ మనం ఏం చేస్తుంటామంటే సొంత నిర్ణయాలు తీసుకొని వేరే వేరే రకంగా చేస్తుంటాం. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కొద్దిగా మంది బిజినెస్లో లేకుండా వెళ్ళిపోతున్నారు ఈరోజు. కాబట్టి ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఉంది మనకి, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అని. ఆ సిస్టమ్ని పట్టుకొని ముందుకెళ్ళామంటే 100% మనం ఈ బిజినెస్లో ఈజీగా రన్ అవ్వచ్చు. మరి మనం చేస్తున్నది రాయల్ టైగర్ టీమ్, ఆర్టీటీ అని ఉంటుందన్నమాట. ఆర్టీటీ అంటే రాయల్ టైగర్ టీమ్. ఆ రాయల్ టైగర్ టీమ్ ఈరోజు నెంబర్ 1 టీం అనమాట సేఫ్ షాప్లో. దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి అలాంటి గ్రేట్ సేఫ్ షాప్లో ఉన్నాం మనము, అండ్ గ్రేట్ టీంలో ఉన్నాం. కాబట్టి ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట మీకు అందరికీ. రైట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఈ బిజినెస్లో కంపల్సరీగా మనం చేయాలి అని అంటే, ముందుకెళ్ళాలి అని అంటే మనకు ఒక పర్పస్ అనేది ఉండాలి. ఈ పర్పస్ అనేది లేకపోతే మాత్రం మనం ఏం చేస్తాం? ఏమి చేయం. పర్పస్ లేకుంటే చేస్తాం ఏమన్నా? ఏమీ చేయం. పర్పస్ అనేది ఎలా ఉండాలంటే, ఈరోజు చూడండి, మనము బయట ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఎగ్జాంపుల్ బయట లైఫ్లో చూసుకుంటూ పోతే ఒక చిన్న బాబు ఉంటాడు అనమాట ఇంట్లో. బయట ఆ రోజు వడగండ్ల వాన పడుతుంటుంది. ఎట్లా ఉంటుందంటే, బయటికి వెళ్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఆ పర్సన్ ఏం చేస్తాడంటే, ఆ బాబు ఏం అడుగుతాడంటే చాక్లెట్ అడుగుతాడు వాళ్ళ డాడీని. చెప్పండి, వాళ్ళ డాడీ చాక్లెట్ ఇప్పిస్తాడంటే ఇప్పియడు. ఎందుకంటే బయట సిచ్యువేషన్ ఘోరంగా ఉంది కాబట్టి. రైట్. కాబట్టి అక్కడ ఏం చేస్తాడు తను? అవసరమైతే ఫస్ట్ వద్దని చెప్తాడు. వినకపోతే మారం చేస్తే మళ్ళీ మళ్ళీ చెప్తాడు, మళ్ళీ మళ్ళీ చెప్తాడు. అయినా సరే వినకపోతే ఒక కొట్టి కూర్చోబెడతాడు. కరెక్టే కదా? అదే సిచ్యువేషన్లో అబ్బాయికి జ్వరం వచ్చేసింది, వడగండ్ల వాన పడుతుంది, అయినా సరే ఇంకా 102 ఫీవర్ ఉంది, బయటికి వెళ్ళాలి. అప్పుడేంది పరిస్థితి? తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్తాడు. ఎందుకు? అక్కడ పర్పస్ అనేది తనకి ఏం కనిపిస్తుంది? బాబుకు 102 ఫీవర్ ఉంది, బయటికి తీసుకోకపోతే పరిస్థితి ఘోరంగా అవుతుంది. అంటే చూడండి, ఆ పర్పస్ ఏం చేసింది? వడగండ్ల వానను కూడా లెక్క చేయకుండా బయటికి తీసుకుపోయేటట్లుగా చేసింది. కరెక్టా కాదా? ఈ పర్పస్ అనేది ఏదైతే ఉందో, ఆ పర్పస్ మనకు లేదు అని అంటే మాత్రం 100% మనం బిజినెస్లో ముందుకెళ్ళలేం. మరి మనకు కూడా ఒక పర్పస్, ఎందుకోసం ఎంటర్ అయినాం సేఫ్ షాప్లో? రైట్. ఈరోజు ఎందుకు ఈ బిజినెస్ మనకు అటాచ్ చేశారు అనేది ఒక పర్పస్ మనం పెట్టుకుంటే, కంపల్సరీగా పర్పస్ గివ్స్ అస్ పవర్. మనం ఈరోజు ఈ బిజినెస్లో ఏదైనా చేయొచ్చు. పర్పస్ అనేది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనం దేనికోసం ఎంటర్ అయ్యాం బిజినెస్లో? కొందరు 3 జనరేషన్ నామినీ అంటారు. కొందరు వచ్చేసి లైఫ్లో చేంజ్ అవ్వాలి నేను అంటారు. మా ఇంటి లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకోవాలి, లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలంటారు. మా పిల్లల్ని మంచి చదివించుకోవాలని వచ్చాను అంటారు. కొందరు హౌస్ వైఫ్స్, మా లైఫ్ చేంజ్ అవ్వాలి సార్, నేను ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడాలి అంటారు. ఇట్లాంటి పర్పస్లు 100% పెట్టుకుంటే ఈ బిజినెస్లో మనం కూడా ముందుకెళ్తాం. రైట్. మరి ఈరోజు ఒకసారి చూద్దాం మనము. ప్రతి ఒక్క మనిషికి ఈరోజు బయట సమాజంలో ఎవరైనా సరే కావాల్సినవి ఏం కోరుకుంటారంటే రికగ్నేషన్, గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఎలాంటి గుర్తింపు కావాలి? నాకంటూ ఒక రికగ్నేషన్. ఎలాంటి గుర్తింపు అనంటే, నన్ను గుర్తించాలి, 10 మంది నన్ను గుర్తించాలి, వందల మంది గుర్తించాలి, నా పేరు చాలా మందికి తెలవాలి. ఇలాంటి రికగ్నేషన్స్ కావాలని కోరుకుంటారు. అండ్ ఇంకోటి, పెద్ద కారు కావాలని కూడా కోరుకుంటారు. ఎలాంటి కారు అని అంటే, ఈరోజు బయట మనం వెళ్తుంటాం, మంచి మంచి ప్లేసెస్లో వెళ్తుంటే పెద్ద కారు ఇట్లా జుమ్మున వెళ్ళిపోతుంటుంది అనమాట. రైట్. అలాంటి కారు కూడా నేను తీసుకోవాలి అని ఒక డ్రీమ్ పెట్టుకుంటారు చాలామంది. మనసులో అనుకుంటుంటారు అనమాట, ఇలాంటి కారు నేను కొనుక్కుంటే బాగుండే అని కోరుకుంటారు. రైట్. అండ్ బంగ్లా, మంచి ఇల్లు కొనాలి, మంచి మనం ఒక 3 ఫ్లోర్ 4 ఫ్లోర్స్ అండ్ 4 బిహెచ్కే 5 బిహెచ్కే ఇట్లాంటి బంగ్లాలో ఉండాలని కోరుకుంటారు చాలామంది. రైట్. ఇంట్లో వాళ్ళకి అడిగినంత బంగారం ఇప్పించాలని కోరుకుంటారు. ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి, వైఫ్ కావచ్చు, సిస్టర్కి కావచ్చు, మదర్కి కావచ్చు, ఇంట్లో వాళ్ళకి మంచిగా బంగారం ఇప్పించాలని కోరుకుంటారు. అండ్ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ చదివించాలి. బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఉన్న ప్లేస్లో టాప్ స్కూల్లో చదివించాలన్న కోరిక కూడా చాలామందికి ఉంటుంది. రైట్. అండ్ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి. నేను, నా ఫ్యామిలీ, మా ఇంట్లో వాళ్ళందరం కలిసి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి. ట్రిప్స్ అంటే మళ్ళీ నార్మల్ ట్రిప్స్ కూడా కాదు, అదర్ కంట్రీస్కి వెళ్ళాలన్న కోరిక కూడా ఉంటుందన్నమాట. చూస్తుంటారు కదా అక్కడక్కడ టీవీల్లో అక్కడిక్కడ చూస్తుంటారు. మంచి మంచి సెలబ్రిటీస్ వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక కోరిక పెట్టుకుంటారనమాట, నేను కూడా మా ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి అలా అని చెప్పి కోరిక పెట్టుకుంటారు. అండ్ అంతేకాకుండా బ్యాంక్ బ్యాలెన్స్, ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కూడా ఇట్లా కార్డు స్వైప్ చేస్తే చాలు, ఇట్లా స్వైప్ అయ్యేటట్లుగా ఉండాలన్నమాట. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు కావాలని కోరుకోరు. ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండాలి, ఏదైనా కొనేటట్లుగా ఉండాలి. మా మేడం అడిగినా కూడా షాపింగ్ ఇచ్చినట్లుగా కార్డు ఇచ్చేసేయాలి అన్నట్లుగా ఉండాలని కోరుకుంటారనమాట. రైట్. అండ్ అంతేకాకుండా టైం ఫ్రీడమ్ కూడా కావాలి. ఎందుకంటే ప్రతిరోజు కష్టపడుతున్నాం, టైం ఫ్రీడమ్ కూడా కావాలి. మనం వెళ్ళకున్నా కూడా వర్క్ జరగాలి, మనం వెళ్ళకున్నా కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డబ్బు కూడా రావాలి అనే కోరికలు ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి ఈరోజు నిత్య జీవితంలో. కరెక్టా కాదా? దీంతో పాటు వెకేషన్ అంటే కొంచెం సెలవులు. ప్రతిరోజు వర్క్ చేస్తున్నాం, అవునా కదా? 365 డేస్ వర్క్ చేస్తున్నాం. కొన్ని సెలవులు దొరికింటే బాగుండే మనకు కూడా, టైంతో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, బయటికి వెళ్ళడానికి, ఇలా వెకేషన్స్ దొరికింటే బాగుండని
ప్రతి ఒక్క మనిషికి ఉండే కోరికలనమాట. దీన్నే డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ అంటారు. ఈ డ్రీమ్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఎంత పెద్దగా ఉన్నాయి? చాలా పెద్దగా ఉన్నాయి. కనిపిస్తుంది కదా! రైట్. యెస్. ఈ డ్రీమ్స్ ఆఫ్ లైఫ్‌ని ప్రతి ఒక్క మనిషి దీన్ని సాధించడానికి ఒక దాంతోన కంపేర్ చేస్తాడనమాట. దేనితోన సాధిస్తాడు ఇతను? ఇన్‌కమ్‌తోన సాధిస్తాడు. కరెక్టేనా? చెప్పండి యెస్. ఇవన్నీ గావాలంటే ఒక మనిషికేం గావాలి? ఇన్‌కమే గావాలి. కరెక్టేనా కాదా? ఇవన్నీ ఈజీగా వస్తాయా? నో. తన ఇన్‌కమ్‌ని బట్టి వస్తాయి. కరెక్టేనా కాదా? రైట్. మరి చూడండి ఈరోజు డ్రీమ్స్ చూస్తేనేమో చాలా పెద్దగా ఉన్నాయి. పెద్ద పెద్ద కార్లంటున్నారు. పెద్ద పెద్ద బంగ్లాలంటున్నారు. బెస్ట్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ అంటే లక్షల్లో ముడిపడి ఉంది అది గూడా. బ్యాంక్ బ్యాలెన్స్ పెద్దగా ఎక్కువ రావాలి అనంటే ఇన్‌కమ్ గూడా ఎక్కువనే రావాలి. కరెక్టా కాదా? రైట్. ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళాలంటే కొద్ది ఖర్చయితదా? చాలా చాలా ఖర్చయితది. రైట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌గా ఉండాలంటే చిన్న విషయం కాదు అది గూడా. ఈరోజు రేపట్ల ఎట్లా ఉంది పరిస్థితి బయట? రెక్కాడితే గాని డొక్కాడదు అంటారు. కరెక్టా కాదా? మనం వెళ్తే గాని డబ్బు రాదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాం మనం. మరి అలాంటి టైంలో ఈరోజు మనకున్న ఇన్‌కమ్ చూడండి ఎంత ఉంది? ఇంత ఉంది. అవునా గదా! చిన్నగా కోడిగుడ్డు తెలుసు కదా! కోడిగుడ్డు. కోడిగుడ్డు ఎంతెత్తుందో ఆ సైజులో ఇన్‌కమ్ ఉంది. కానీ డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ చూడండి ఎంత పెద్దగుంది. చాలా పెద్దగా ఉంది. కరెక్టే కదా! మరి చెప్పండి ఈ ఇన్‌కమ్ ఆఫ్ లైఫ్ తోటి మనకొచ్చే చిన్న ఇన్‌కమ్ తోటి ఇవన్నీ మీట్ అవుతాయంటే ఏవి అవ్వవు. కరెక్టా కాదా? ఏవి అవ్వకపోవడం గాకుండా ఒక్కొక్కటి చూడండి ఎలా ఎళ్తుంది రికగ్నిషన్. ఏం చేస్తారంటే నా ఇన్‌కమ్ ఆఫ్ లైఫ్ దీనికి మ్యాచ్ అవ్వదు కాబట్టి రికగ్నిషన్స్ అంటూ నాకేవి రావు కాబట్టి వద్దులే రికగ్నిషన్స్ పేరు, గుర్తింపు లేకుంటే ఏమైతది? నేను బ్రతకలేనా? తింటున్నాను, ఉంటున్నాను అనే కాంప్రమైజ్‌లో ఏం చేస్తాడు? రికగ్నిషన్ వద్దు అనుకుంటాడు. కాంప్రమైజ్. పెద్ద కారు. ఎందుకు సార్ పెద్ద కారు? పెద్ద కారు కొని ఏం చేసేదుంది చెప్పండి? నేను నా ఫ్యామిలీ బండి పైన తిరుగుతలేమా ఈరోజు? సర్లే ఉండని ఏడికెళ్ళి కొనగలుగుతాం? మనకిప్పుడు తినడానికే లేదు. మళ్ళీ పెద్ద కారు ఏడికెళ్ళి తీసుకొస్తామని చెప్పి దాంట్లో కూడా కాంప్రమైజ్ అయిపోతాడు. కరెక్టా కాదా? రైట్. బంగ్లా ఏడ కొంటాడు చెప్పండి? పెద్ద బంగ్లా. పెద్ద బంగ్లా కొనాలి అనంటే చిన్న ఇన్‌కమ్ అయితదా చెప్పండి దాంట్లో? చాలా ఖర్చయితది. అది కూడా నా ఇన్‌కమ్‌తోని అవ్వదు కాబట్టి రెంటెడ్ హౌస్‌లో అడ్జస్ట్ అయిపోతూ మళ్ళీ అక్కడ కూడా ఏం చేస్తాడు? కాంప్రమైజ్ అయిపోతాడు. కాంప్రమైజ్. రైట్. జ్యువెల్లరీ ఇంట్లో వాళ్ళకి బంగారం కొనిపియాలనంటే అవుతదా ఇప్పుడున్నొచ్చిన పరిస్థితిలో? రోజు రోజుకి పెరుగుతున్న రేట్లు చూస్తున్నారు గదా! బంగారం ఆకాశం అంటింది అంటారనమాట చాలామంది. కరెక్టా కాదా? యెస్. ఒకప్పుడు యెస్. ఎట్లా ఉండే చూసారు గదా! రైట్. అలాంటి రేట్ నుంచి ఈరోజు ఎన్ని టైమ్స్ పెరిగిందో చూస్తున్నారు గదా! కాబట్టి ఏం జేస్తారక్కడ? అది గూడా కాంప్రమైజ్ అయిపోతారు. కాంప్రమైజ్ అయిపోయి ఇప్పేయడానికి గూడా ఆలోచన జేస్తారు. లెక్క రాసుకుంటారు. ఒకవేళ ఇంట్లో మేడం బంగారం అడిగింది అనంటే ఏం జేసేస్తారు? ఇది ఎన్నెండ్లో నాకొస్తదని జెప్పి రాసుకుంటూ కూర్చుంటారనమాట. రైట్. అండ్ బెస్ట్ యెస్. ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ అవుతదా ఈరోజు? టాప్ మోస్ట్ స్కూల్‌లో చదివించడం అవుతుందా? లక్షల్లో నో. పోతున్నది. చిన్న పిల్లలు మరి రియల్‌గా చెప్పాలంటే నేను చదివిన రోజుల్లో నా ఇంటర్మీడియేట్ ఒక స్కాలర్‌షిప్‌తో రూ. 2000 స్కాలర్‌షిప్‌తో ఎళ్ళిపోయింది. కానీ ఈరోజు 2000 నాకు తెలిసి బాబుకి చిన్న బ్యాగ్ ఖర్చులకు కూడా అయితలేదు. బ్యాగులు, యూనిఫార్మ్‌ల ఖర్చులు కూడా అయితలేదు. కరెక్టా కాదా? రైట్. ఈరోజు లక్షల్లో ముడిపడుంది లక్షల్లో ముడిపడుంది ఈరోజు స్కూల్ ఖర్చులు. మరి చెప్పండి బెస్ట్ ఎడ్యుకేషన్‌లో చెల్లిని చేపించగలుగుతామా అంటే నో. అది గూడా అవ్వదు. రైట్. అక్కడ గూడా కాంప్రమైజ్ అయితున్నాం. ఏం చేస్తున్నాం? మన పాకెట్ దేనికి సరిపోయిందో ఆ స్కూల్‌లో చదివిపిచ్చేస్తున్నాం. కరెక్టా కాదా? రైట్. అండ్ ఫారెన్ ట్రిప్ అవుతుందా ఈరోజు రేపట్లో? ఫారెన్ ట్రిప్ గాదు. నాకు దెలిసి మనం ఉన్న సిటీలో ఉన్న మంచి ప్లేస్‌ని గూడా చూపించలేకపోతున్నాం ఈరోజు. టైం లేకుండా ఈరోజు ఎలా పడితే అలా తిరుగుతున్నాం. ఈరోజు నాకు దెలిసి ఉన్న ప్లేస్‌లో ఒక మంచి ప్లేస్‌ని గూడా చూపించలేకపోతున్నాం ఫ్యామిలీకి. రైట్. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటారా? తెలుసు మనకందరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటదో. రైట్. బ్యాంక్ బ్యాలెన్స్ జూస్తే నెలకి సాలరీ ఒస్తది ఫస్ట్ తారీఖు నాడు. కొందరికి 5 తారీఖొస్తది. కొందరికి 10 తారీఖు గూడా ఒస్తది. రైట్. అది వచ్చినంబడే ఇమ్మీడియేట్‌గా వితిన్ 2 డేస్, 3 డేస్ లేదంటే ఒక 5 డేస్ మాక్సిమం అంతే. బ్యాంక్ అకౌంట్‌లో మళ్ళీ కనిపిస్తే చూడండి ఇంగ ఒట్టు. అట్లా అయిపోతదనమాట పరిస్థితి. జీరో అయిపోతుంటది. కరెక్టేనా కాదా? రైట్. యెస్. చెప్పండి ఇంగ టైమ్ ఫ్రీడమ్ ఉంటదా? టైమ్ ఫ్రీడమ్ మనిషికి? నో. మనం ఎళ్తే గాని పని జరగదు. మనం వెళ్ళకపోతే పని జరగకపోవడం పక్కకెట్టండి. మనకు పనే ఉండదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం బయట ఈరోజు. మనం వెళ్తేనే 100% పని జరుగుతది. మనం వెళ్తేనే ఫైనాన్షియల్ గూడా ఫ్రీడమ్. మనకు డబ్బు గూడా ఒస్తది. మనం వెళ్ళకుండా పని జరగడం, మనం వెళ్ళకుండా డబ్బు రావడం. ఎక్కడన్నా జరుగుతదా అంటే అది సాధ్యమే గాదు. కరెక్టా కాదా? అలాంటి పొజిషన్‌లో మనం ఉన్నాం. ఇంక ఇది లేదు గాబట్టి వెకేషన్స్ ఇది గూడా రాదు. అంటే టోటల్‌గా మనిషి ఈరోజు 20 ఏండ్లు, 30 ఏండ్లు, 40 ఏండ్ల నుంచి 50 ఏండ్ల నుంచి గూడా సేమ్ ఇదే విధంగా కాంప్రమైజ్ అయ్యి బ్రతుకుతున్నాడు. కరెక్టా కాదా? రైట్. ఇన్‌కమ్ ఆఫ్ లైఫ్ మ్యాచ్ అవుతలేదు చూడండి. ఇన్‌కమ్ ఆఫ్ లైఫ్ మాక్సిమం దేనికైతుంది? కాంప్రమైజ్ అవ్వడానికే అయితుంది. మరి చెప్పండి ఏం జేయాలిక్కడ? ఇన్‌కమ్ ఆఫ్ లైఫ్‌ని పెంచుకోండి. ఇన్‌కమ్ ఆఫ్ లైఫ్‌ని పెంచుకుంటే ఏమైతది? చూడండి ఇప్పుడు ఇన్‌కమ్ ఆఫ్ లైఫ్ సైజ్ గూడా పెరిగిందా లేదా? సేమ్ డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ సైజ్‌కొచ్చేసింది. ఎప్పుడైతే మనము డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ ఎంత పెద్దగుందో సైజు, ఆ సైజుకి గాన మనం ఇన్‌కమ్ ఆఫ్ లైఫ్‌ని పెంచుకుంటే, అప్పుడు మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయితాయి.
కానీ ఇన్‌కమ్ ఆఫ్ లైఫ్ అనేది మన కాంప్రమైజ్ సైజ్‌కొచ్చేసింది మొత్తం. అలా ఉండడం వల్ల అయితదా అంటే 100% కాదు. దానికొక చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఒక పర్సన్స్ ఈడ కనిపిస్తున్నారు పైన. ఏం కనిపిస్తుంది మీకు? చంద్రుడు కనిపిస్తుంది. చంద్రమ చంద్రమ చంద్రమండలం కనిపిస్తుంది. అక్కడ చూడండి, ఒక వైఫ్ అండ్ హస్బాండ్ మంచిగా అక్కడ డాన్స్ చేస్తున్నారు. మరి వాళ్ళు అక్కడి వరకెళ్ళాలనే కోరిక. ఇదొక డ్రీమ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ప్రతి ఒక్క మనిషికి ఇదొక డ్రీమ్. అంటే అంత ఎత్తుకు ఎదగాలి అని చెప్పి ఒక డ్రీమ్. మరి ఈ డ్రీమ్‌కెళ్ళాలి, ఆ ఎత్తుకు ఎదగాలి అంటే మనకేం కావాలి అనంటే వెహికల్స్ కావాలి. చెప్పండి, ఈరోజు మనం ఒక ఏరియాకెళ్ళాలి. సపోజ్ బెంగుళూరు లాంటి సిటీకెళ్ళాలంటే ఏం చూజ్ చేసుకుంటామంటే, ఒక బస్సుని చూజ్ చేసుకుంటాం. లేదంటే ఒక ట్రైన్‌ని చూజ్ చేసుకుంటాం. కరెక్టా కాదా? ఇంకా Yes. యూఎస్‌కెళ్ళాలి, లేదంటే ఫారిన్ కంట్రీస్‌కెళ్ళాలంటే ఏం చూజ్ చేసుకుంటాం? ఫ్లైట్‌ని చూజ్ చేసుకుంటాం. Yes. లోకల్‌లో ఇక్కడ దగ్గర దగ్గర తిరగడానికి బైక్‌ని చూజ్ చేసుకుంటాం. దగ్గరలో ఇంకేదైనా చిన్న ప్లేస్ ఉంటే సైకిల్‌ని కూడా చెక్ చేసుకుంటాం. అంటే ప్రతి ఒక్కరం మనం ఏం చేస్తున్నామంటే వెహికల్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ ఈరోజు రేపట్లో. వెహికల్‌ని చూజ్ చేసుకొని దాన్ని బట్టి మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోతది. మరి మనము ఈరోజు లైఫ్ అనేది కూడా ఒక జర్నీ. మరి ఈ జర్నీలో మనం కూడా ముందుకెళ్ళాలి, ఎత్తుకెదగాలి అంటే మనకు కూడా ఒక వెహికల్ అనేది కావాలి. చూడండి, ఈరోజు ఎత్తుకెదగాలనుకుంటున్నారు చాలామంది. చంద్రమండలం పైన ఎళ్ళాలన్నంత కోరికుంది. అది డ్రీమ్ ఆఫ్ లైఫ్ పెట్టుకున్నారనమాట. రైట్? ఆ డ్రీమ్ మూన్ పైకెళ్ళాలన్న ఒక డ్రీమ్. దానికి వెహికల్ కావాలి. ఆ వెహికల్‌ని ఏం సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు అనంటే, చూడండి ఇక్కడ కనిపిస్తుంది. రీచ్ ఎట్ మూన్ అనేది డ్రీము. కానీ వెహికల్‌ని సెలెక్ట్ చేసుకున్నది సైకిల్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. చేసుకోవడం వల్ల ఏమైపోతది? కష్టమైపోతదా లేదా? Volume. Yes. ఏం గాదు, కష్టమైపోతది. ఆ సైకిల్‌ని సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం మొత్తం సైకిల్‌ని రైడింగ్ చేశాడు. అంటే తొక్కాడు. సైకిల్‌ని తొక్కాడు. ఎళ్తారా అక్కడికి? No. ఒక 10 సంవత్సరాలు తొక్కారు. ఎళ్తారా? No. No. కో-హోస్ట్‌లు ఉన్న వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. ఒక No. 20 No. సంవత్సరాలు తొక్కారు ఈ సైకిల్. ఎళ్తారా? No. No, Guruji. 30 సంవత్సరాలు తొక్కారు. ఎళ్తారా? No, No. Guruji. ఒక 40 సంవత్సరాలు తొక్కారు. ఎళ్తారా? No, Guruji. No. ఒక 50 సంవత్సరాలు? No, Guruji. 100 సంవత్సరాలు? No, Guruji. తర్వాత తొక్కే సైకిల్‌ని తీసి వాళ్ళ పిల్లలకిచ్చారు. మీరు కూడా తొక్కండి సైకిల్ అని. పోతారా? లేదు No. గురుజీ. వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ మనవళ్ళకి కూడా ఇచ్చేసారు. సైకిల్ తొక్కండి, మనం చంద్రబాబు పైన వెళ్దామని. వెళ్తారా? No. నో No. గురుజీ, అంటే ఎట్టం నిత్య గురుజీ. జీవితంలో ఏం చేస్తున్నామంటే, ఒక చిన్న ఉద్యోగం అనే దాంట్లో ఉండేసి, మనం ఏం చేస్తున్నాం, మన డ్రీమ్స్‌నేమో హైగా పెట్టుకొని, మనం ఆ సైకిల్‌ని దొక్కుంటూ వెళ్తున్నాం అనమాట. వెళ్ళడం వల్ల మనము వెళ్ళం, నెక్స్ట్ తరం వాళ్ళు వెళ్ళరు, నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఎళ్తారా? ఎవ్వరు వెళ్ళరు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే, మన డ్రీమ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. కానీ ఎంచుకున్న వెహికల్‌ని మాత్రం తప్పుగా ఎంచుకున్నాం. కరెక్టేనా కాదా? ఎస్ గురుజీ. రైట్. చెప్పండి, ఆ ఎంచుకున్న వెహికల్‌ని గనక మనం మారిస్తే? వెళ్తాం గురుజీ. 100% ఎళ్తాం. మరి ఆ వెహికల్‌ని సైకిల్‌గా తీసేసి ఒక రాకెట్‌గా తీసామంటే 100% ఎళ్తామా లేదా? వెళ్తాం గురుజీ. పక్కా ఎళ్తాం. ఆ రాకెటే ఈరోజు మన గ్రేట్ సేఫ్ షాప్ డైరెక్ట్ దిల్సే అనమాట. ఒకసారి బిగ్ క్లాప్స్. యూ హావ్ సెలెక్టెడ్ ఎ రైట్ వెహికల్. కంగ్రాచ్యులేషన్స్ అనమాట మీకు. యూ హావ్ సెలెక్టెడ్ ఎ రైట్ వెహికల్. ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట. ఎవరైతే ఈ వెహికల్‌ని సెలెక్ట్ చేసుకున్నారో, ఆ వెహికల్‌ని సేఫ్ షాప్ అనే వెహికల్‌ని సెలెక్ట్ చేసుకున్నారో, మీ జర్నీ 100% పక్కా మిమ్మల్ని చంద్రపండం పైకి తీసుకెళ్తది. కరెక్టేనా కాదా? ఎస్ మా గురుజీ. అర్థమైంది. ఇక్కడ మన డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్‌ని మొత్తం సేఫ్ షాప్ ఫుల్‌ఫిల్ చేస్తదని అర్థం. అవునా కదా? ఎస్ గురుజీ. బిగ్ క్లాప్స్, బిగ్ కంగ్రాచ్యులేషన్స్ మీకందరికి కూడా. ఈరోజు మంచి వెహికల్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది చెప్పంగానే కొద్దిమందికి నవ్వొచ్చేస్తదనమాట. ఇది సేఫ్ షాప్ అనేది ఒక రాకెటా? నిజంగానే రాకెటా? ఏదో సార్ ఏదో చెవులో పూలు పెడతాడు. ఇది రాకెటా? ఇది తీసుకుంటే మన డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయితాయా? అనేది ఒక రైట్. మరి ఆ డౌట్‌ని ఈరోజు మనం క్లారిఫై చేసుకుందామా? రెడీయా అందరూ? ఎస్ Yes, my Guruji. రెడీయా? నిజమే Yes, అనమాట. ready. కంగ్రాచ్యులేషన్స్. సేఫ్ షాప్ అనేది ఒక రాకెటే. 100% మీరు సెలెక్ట్ చేసుకున్నది మంచి వెహికలే. మరి ఈ వెహికల్‌ని తీసుకొని ఈరోజు ఎంతోమంది వాళ్ళ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడమే కాదు, మనం అనుకున్నట్లుగా చంద్రమండలం పైన ఎలా అయితే ఎళ్తామని అనుకుంటున్నామో, అట్లా వాళ్ళ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకున్న గ్రేట్ లీడర్స్‌ని చూడబోతున్నామంట. ఒకసారి బిగ్ క్లాప్స్. ఈ డ్రీమ్స్ ఏదైతే డ్రీమ్స్ కనిపిస్తున్నాయో మనకు, ఈరోజు కనిపిస్తుంది ఇక్కడ ఫ్లైట్‌లో ఎక్కేది. అవునా కదా? అడిగినంత బంగారం ఇప్పించేది, లగ్జరీ కార్ తీసుకున్నది, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్‌గా ఉన్నది, పిల్లల్ని మంచిగా చదివిపించుకున్నది, ఫారెన్ ట్రిప్స్ ఎళ్ళేది, లగ్జరీ ఇండ్లు తీసుకున్నది, రైట్? ఇవన్నీ జరిగినాయన్నమాట. మేక్ ఇట్ హ్యాపెన్ విత్ అస్. 100% అయ్యింది. ఆ వెహికల్ తీసుకోవడం వల్ల, సేఫ్ షాప్ అనే వెహికల్ తీసుకోవడం వల్ల, రైట్? ఇదంతా జరుగుతది గానీ, ఎప్పుడు జరుగుతదంటే, దీన్ని ఫస్ట్ మనం నమ్మాలి. ఏదైనా ఈరోజు నమ్ముతేనే జరుగుతది. బిలీవింగ్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ అచీవింగ్. ఏదైనా నమ్మకంలోనే జరుగుతది. కరెక్టేనా కాదా? ఎస్ మా Yes. గురుజీ. నమ్మితే ఏదైనా అయితదా? సాధ్యమైతదా? ఎస్ No. గురుజీ. అయితది. ఈరోజు జర్నీ చేస్తున్నాం ట్రైన్‌లో. హ్యాపీగా నిద్రపోతాం. ఎట్లా తెలుసు? హ్యాపీగా డ్రైవర్‌ని అడిగినామా మనము? No. ఇంకా జర్నీ నో జరుగుతుందని గురుజీ. అడిగామా ఎప్పుడన్నా? అడగలే. నో ఏం గురుజీ. జరుగుతుంది?
నమ్మకం, రైట్? Hmm. రెండోది ఫ్లైట్లో వెళ్తుంటాం, అక్కడ కూడా నిద్రపోతాం, ఫ్లైట్లో కూడా హ్యాపీగా జర్నీ చేస్తుంటాం. పైలట్ని అడిగినామా ఎప్పుడన్నా? పైలట్ని అడిగి సార్ మీరు సేఫ్గా తీసుకొని వెళ్తారని అడిగినామా? అడగలే. 100% వెళ్తున్నాం. అక్కడ కూడా ఏముంది? నమ్మకం, రైట్? ఈరోజు దేవుని చూసామా మనం? నో గురుజీ. చూడలే. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు గురుజీ. ఉన్నాడు. ఎట్లా తెలుసు? నమ్మకం. నమ్మకం. కరెక్టా కాదా చెప్పండి? ఎస్. జర్నీ చేస్తున్నాం ట్రైన్లో నమ్మకంతో. ఎట్లా? చాలా మంది జర్నీ చేశారు, మనం కూడా జర్నీ చేస్తున్నాం. కరెక్టా కాదా? ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాం, నమ్మకం. ఎట్లా? చాలా మంది జర్నీ చేశారు, మనం కూడా జర్నీ చేస్తున్నాం. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. ఎట్లా తెలుసు? చాలా మంది నమ్ముతున్నారు, మనం కూడా నమ్ముతున్నాం. అంటే ఎక్కడైనా గమనిస్తే ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర నమ్మకం అనేది ఒకటి ఉంది. అంటే అందరూ నమ్ముతున్నారు కాబట్టి మనం కూడా నమ్ముతున్నాం. కరెక్టేనా కాదా? రైట్? మరి సేఫ్ షాప్ డైరెక్ట్ దిల్సేలో కూడా ఈరోజు చాలా మంది నమ్ముతున్నారు, వాళ్ళ డ్రీమ్స్ని కూడా మొత్తం ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. మరి మనం కూడా నమ్ముతే అవుతుందా కాదా? 100% Yes, Guruji. చూడండి ఎంతమంది నమ్ముతున్నారు. వీళ్ళందరూ మన గ్రేట్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్స్ అన్నమాట. కనిపిస్తుంది కదా మీకు అందరికి ఇక్కడ? ఎస్ రైట్? గురుజీ. చూడండి వీళ్ళందరూ కూడా సేమ్ ఇదే విధంగా ఇదే ఎఫ్ఐఎం తీసుకున్నారు. ఫస్ట్ బిజినెస్ అటాచ్ చేశారు, తర్వాత ఎఫ్ఐఎం తీసుకున్నారు. ఎఫ్ఐఎంలో ఇదే మాట చెప్పారనమాట, ఈరోజు మీరు బిగ్ కంగ్రాచులేషన్స్, మీరు ఈరోజు రైట్ వెహికల్ని సెలెక్ట్ చేసుకున్నారని చెప్పారనమాట. చెప్పినప్పుడు కొద్దిగా నవ్వొచ్చింది వాళ్ళకు కూడా. కానీ ఆ నమ్మకం ద్వారా ముందుకెళ్లారు. ఆ నమ్మకం ద్వారా ముందుకెళ్ళినందుకు మన గ్రేట్ మెంటర్స్ అన్నమాట కనిపిస్తున్నాయి ఇక్కడ. సుజాత గురుమాత ఒక లేడీ టైలర్ అయి ఉండి కూడా ఈరోజు సేఫ్ షాప్లో సక్సెస్ అయిపోయి ఈరోజు బిజినెస్లో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయారు, రైట్? దాని తర్వాత మన గ్రేట్ మెంటర్ వీనస్ లీడర్ శ్రీనివాస్ మావ గురించి కూడా కనిపిస్తున్నారు మీరు ఇక్కడ, రైట్? ఈరోజు ఇదే బిజినెస్లో స్టార్ట్ అయిపోయి తను కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు అనమాట. గ్రేట్ మెంటర్ క్రౌన్ అంబాసిడర్ అభిషేక్ గురుజీ కూడా కనిపిస్తున్నారు మీకు ఇక్కడ, రైట్? క్లియర్గా వాళ్ళు కూడా ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చారు, ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు, రైట్? అండ్ మన గ్రేట్ మెంటర్ ఈరోజు కనిపిస్తున్నారు సోమశేఖర్ గురుజీ, చిత్తూరు వాసి, ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్స్ కూడా ఈరోజు వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. అండ్ ఈరోజు ఏమి ఎడ్యుకేషన్ లేకుండా కూడా ఒక నార్మల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చి 6th క్లాస్ చదివి కూడా ఒక క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేస్తున్న వ్యక్తి కూడా తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఒక సెక్యూరిటీ గార్డ్ 10th క్లాస్ నుంచి చదువుకున్న వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు మీకు ఇక్కడ, యాదగిరి గురించి కూడా తన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాడు, రైట్? ఈరోజు రవీందర్ గురుజీ కూడా ఎంబీఏ స్టూడెంట్ అనమాట, తను కూడా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ అనిల్ గురుజీ కూడా ఎంబీఏ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్, తన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఎఫ్ఐఎం సెషన్ తీసుకున్నారా లేదా? ఆ రోజు తీసుకున్నారు. తీసుకున్నాను. Yes, Guruji. Guruji. తీసుకున్న దగ్గర వాళ్ళకు కూడా ఒక పాయింట్ అనేది దొరికింది, సార్ మీరు కూడా ఒక 2 to 3 years నమ్మకంగా బిజినెస్ చేస్తే, నమ్మకంగా చేశారంటే మీరు కూడా 100% ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పిన మాట విన్నారు. వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ఈరోజు సక్సెస్ అయి ప్రూవ్ చేసి మనకు కూడా ఈరోజు చూపిస్తున్నారు. చెప్పండి, ఈరోజు మరి ట్రైన్లో ఎవరో జర్నీ చేస్తే మనం వాళ్ళని నమ్మి హ్యాపీగా జర్నీ చేసేస్తున్నాం. ఫ్లైట్లో ఎవరో జర్నీ చేస్తే వాళ్ళని నమ్మి కూడా మనం హ్యాపీగా జర్నీ చేస్తున్నాం. దేవుడు ఉన్నాడని చెప్పి ఎవరో అంటే కూడా మనం కూడా నమ్ముతున్నాం. మరి మనతో పాటు జర్నీ చేస్తూ మన కళ్ళ ముందల కనిపిస్తూ సక్సెస్ తీసుకొని మనకు ప్రతిరోజు కనిపిస్తున్న గ్రేట్ మెంటర్స్ని చూసి మనం కూడా ఈ బిజినెస్లో ముందుకెళ్ళొచ్చా లేదా? ఎస్ గురుజీ. మన కళ్ళ ముందల కనిపిస్తున్నారు, మన కళ్ళ ముందల అచీవ్మెంట్ తీసుకుంటున్నారు. మేము చేసిన పని మీరు కూడా చేస్తే 100% సక్సెస్ అవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. మరి వీళ్ళని చూసి మనం కూడా ముందుకెళ్ళొచ్చా లేదా ఈరోజు? ఎస్ఆర్ నో? That's Guruji. ఎస్ Yes. గురుజీ. 100% వెళ్ళొచ్చు. ఇది కొద్దిగా ఏమైపోయిందంటే ఈ ఈ ప్లాట్ఫామ్ ఏదైతే జూమ్ ప్లాట్ఫామ్ ఉందో కొంచెం అప్డేట్ అయిపోయింది. ఆ అప్డేట్లో ఏమైపోతుందనంటే మీరు నాకు కనిపిస్తలేరనమాట. నిన్న గురుజీ కూడా ఈ మాట చెప్పాడు, రైట్? అలా కనిపించకుండా అవుతుంది ఇది. నో ప్రాబ్లం, మీకు కనిపించాలంటే నేను మళ్ళీ స్క్రీన్ చిన్నగా చేయాల్సి వస్తుంది. అది ఏదో చెక్ చేద్దాం తర్వాత, రైట్? మీకు అందరికి కనిపిస్తుంది కదా నా వాయిస్? కనిపిస్తుంది గురుజీ. Yes, Guruji. క్లియర్ గురుజీ. వీళ్ళందరూ క్లియర్గా ఈరోజు తీసుకున్న డెసిషన్ వల్ల చాలా మంది లైఫ్ చేంజ్ అవుతుందా లేదా? అలాంటి అవుతుంది. మెంటర్స్కి ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట. వీళ్ళందరూ మనకు ఒక దారి వేశారు, ఆ దారిలో వెళ్ళామంటే మనం కూడా సక్సెస్ అయిపోతాం. కరెక్టేనా? Yes, Guruji. నమ్మకం వచ్చేసిందా ఇప్పుడు? Yes, Guruji. మరి ఈ నమ్మకాన్ని కల్పించిన వీళ్ళకి ఎవరు కల్పించారంటే గ్రేట్ డైరెక్టర్స్ కల్పించారంట. ఆ గ్రేట్ డైరెక్టర్స్ కూడా ఒకసారి బిగ్ క్లాప్స్. విజనరీ డైరెక్టర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. ఈ విజనరీ డైరెక్టర్స్ తీసుకున్న డెసిషన్ వల్ల మనం ఈరోజు ఈ బిజినెస్లో ముందుకెళ్తున్నాం. ఆ విజనరీ డైరెక్టర్స్ ఎవరెవరు అని అంటే ఇది కూడా తెలిసి ఉండాలి మనకు. డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ హరీష్ సొంది, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ రజిత్ వర్మ, డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ సిద్ధార్థ్ సేగల్, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ రాజ్ ఆనంద్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రాజ్పాల్ అరోరా. ఈ 5 మంది డైరెక్టర్లు చాలా మంది మన చూసారనమాట. ఢిల్లీ ప్రోగ్రామ్కి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వీళ్ళని లైవ్గా చూసారు. అక్కడ చూసారా లేదా? రైట్? లైవ్గా కంపెనీ మొత్తం హిస్టరీ మొత్తం కనిపించేసింది మీకు అక్కడ, రైట్? అండ్ అంతేకాకుండా ఇక్కడ కనిపిస్తుంది మీకు, రైట్? వెల్కమ్ టు ఆల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. స్టార్టింగ్లో మనం ఒకటి మాట్లాడుకున్నాం, ఈ బిజినెస్ రన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్.
ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంది అని అంటే బిజినెస్లో ఎంటర్ అవుతారు అందరు. ఈ బిజినెస్కి అటాచ్ అవుతుంది, అందరికి అటాచ్ అవుతుంది. కానీ ఈ బిజినెస్లో ముందుకెళ్ళాలంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. అది లేకపోతే ఏమైపోతుంది, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. దాని గురించనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చిన గ్రేట్ లీడర్స్ అనమాట. సంజయ్ జైన్ గురుజీ, నర్సిగ్రేవల్ గురుజీ అండ్ మాధవ్ సింగ్ గురుజీ. వీళ్ళు ఈరోజు క్రౌన్ అంబాసిడర్ లెవెల్లో ఉన్నారు. వీళ్ళు తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమే ఇప్పటికీ రన్ అవుతుంది అనమాట. 2001, 2, 3లో తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పటికీ రన్ అవుతుందనంటే ఆలోచన చేయండి, ఇది తీసుకొని ఎంతమంది సక్సెస్ అయిపోతున్నారు. ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట వీళ్ళకందరికీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరి ఈరోజు చూడండి, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఎంతోమంది సక్సెస్ తీసుకుంటున్నారు. అండ్ అంతేకాదు మనం అంటూ ఒక టీంలో ఉన్నాం. ఈరోజు ఏదైనా సరే ముందుకు నడవాలంటే, ఇల్లు ముందుకు నడవాలంటే ఇంట్లో ఎవరు ఉండాలి, ఫాదర్ స్ట్రాంగ్గా ఉండాలి. కరెక్టా కాదా, రైట్. ఈరోజు ఒక రాష్ట్రం మంచిగా నడవాలంటే దానికి సంబంధించిన సీఎం మంచిగా ఉండాలి, రైట్. ఈరోజు ఇండియా మొత్తం మంచిగా రన్ అవ్వాలంటే పిఎం మంచిగా ఉండాలి. కరెక్టా కాదా. ఇలా ఈరోజు మన టీం స్ట్రాంగ్గా నడవాలి, ముందుకెళ్ళాలి అని అంటే మన గ్రేట్ మెంటర్ అనమాట. ఈరోజు ఈ బిజినెస్ని మనందరినీ ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి ఈరోజు రాయల్ టైగర్ టీమ్ ఫౌండర్ అనమాట, డాక్టర్ వికాస్ యాదవ్ మహాగురుజీ అనమాట. ఒకసారి బిగ్ క్లాప్స్. గురుజీ వల్ల ఈరోజు బిజినెస్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈరోజు సేఫ్ షాప్ బిజినెస్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వర్క్ చేస్తుంది, కానీ సేఫ్ షాప్లో ఈరోజు మంచి పొజిషన్లో ఉన్న నెట్వర్క్ సేఫ్ షాప్లోనే ఒక మంచి టీం ఏదైతే ఉందంటే అదే రాయల్ టైగర్ టీం అనమాట. గ్రేట్ టీం అంటారు. ఆ గ్రేట్ టీంని నడిపే వ్యక్తి ఈరోజు వికాస్ కుమార్ యాదవ్ గురుజీ. ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట గురుజీకి. ఎందుకు ఈరోజు ఈ రాయల్ టైగర్ టీమే ఎక్కువ ఉంది అని అంటే ఒకటి కారణం, నెంబర్ 1 ఇన్ డైరెక్ట్ సెల్లర్ ఇన్ ఇండియా. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా నెంబర్ 1గా ఉంది. అండ్ నెంబర్ 1 టీమ్ ఇన్ సేఫ్ షాప్లో కూడా నెంబర్ 1గా ఉంది. అండ్ ఫాస్టెస్ట్ డైమండ్స్ ఎక్కడైనా అవుతున్నారంటే అది కూడా గురుజీ టీంలోనే అవుతున్నారు. అండ్ నెంబర్ 1 ఇన్ సెండింగ్ వీక్లీ డీడీస్ ఎట్ ఈజ్ లెవెల్. అంటే ఎవ్రీ వీక్ ఎక్కువ చెక్స్ పంపించేది ఏదైతే ఉంది అని అంటే ఆ గ్రూప్ అది కూడా రాయల్ టైగర్ టీమే అనమాట. అండ్ మోస్ట్ సాక్రిఫైస్ టీమ్ లీడర్స్ ఎక్కడ ఉన్నారు అంటే అది కూడా మళ్ళీ రాయల్ టైగర్ టీంలోనే ఉన్నారు. అండ్ గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ నేర్పిస్తున్నారు అంటే అది కూడా సేమ్ రాయల్ టైగర్ టీంలోనే ఉన్నారు. అండ్ నెంబర్ ఆఫ్ ఫారెన్ అచీవర్స్ కూడా ఎక్కడ ఉన్నారంటే అది కూడా మళ్ళీ రాయల్ టైగర్ టీంలోనే ఉన్నారనమాట. అలాంటి గ్రేట్ రాయల్ టైగర్ టీంకి ఒకసారి బిగ్ క్లాప్స్. అండ్ అంతేకాదు మనందరం కూడా ఈరోజు ఈ ప్యానెల్లో ఎంతమంది అయితే ఉన్నారో 500 నుంచి 600 మంది మొత్తం అదే టీంకి వస్తారు కాబట్టి ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట. Yes. ఎస్ గురుజీ. అండ్ అంతేకాదు ఈరోజు వై సేఫ్ షాప్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలో తెలుసుకుందామా. ఎస్ గురుజీ. సేఫ్ షాప్ ఈరోజు ఎలాగంటే అలాగ వచ్చేసింది. ఫ్రెండ్ ద్వారా వచ్చింది, రిలేటివ్ ద్వారా వచ్చింది, తెలిసిన వ్యక్తి ద్వారా వచ్చింది, తెలియని వ్యక్తి ద్వారా కూడా వచ్చి ఉంటుంది కొంతమందికి. కరెక్టా కదా. అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఏదో పనిలో ఉంటే ఏదో పని ద్వారా కూడా ఇట్లా వచ్చేసి ఉంటుంది అనమాట. అద్భుతమైన అవకాశం. ఎలాగంటే అలాగ వచ్చేసి ఉంటుంది. మరి ఆ కంపెనీ గురించి తెలుసుకుందాం ఒకసారి. సేఫ్ షాప్ Yes. ఎందుకు చేయాలి అని అంటే ఈరోజు 2001లో స్టార్ట్ అయింది. ఈరోజు 2026 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మననే సెలబ్రేషన్స్ కూడా చేసింది. 26 ఇయర్స్లో కూడా వచ్చేసాం మనం, రైటా. అండ్ Yes. అంతేకాకుండా సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఈరోజు ఎంతో మందికి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడక్ట్స్ పైన మనం ఈరోజు చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అంటే నిత్యావసరాల పైన మనం ఈరోజు బిజినెస్ చేస్తున్నాం. ఎలాంటి అవసరం లేని వస్తువుల పైన చేయట్లేదు. గుడ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏవైతే వస్తువులు అవసరమో దాన్ని బేస్ చేసుకుని మనం ఈరోజు వర్క్ చేస్తున్నాం. అండ్ శ్రీ తత్వ ప్రొడక్ట్స్, శ్రీ రవిశంకర్ గురుజీ కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న పర్సన్. తన ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయంటే ఒకసారి ఎంత అదృష్టం చేసుకోవాలి చూడండి ఒకసారి. అలాంటి ప్రొడక్ట్స్తో కూడా మనం టైప్ అయిపోయినాం. అండ్ అంతేకాదు మనం చేస్తుంది మాత్రం ఒకటే పని. బయట దునియాలో ఎక్కడైనా సరే ఒక పని చేస్తాం, ఒకే ఇన్కమ్ వస్తుంది. అది కూడా యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే. అది 10,000, 15,000, 20,000, 30,000, 40,000, 50,000 వాళ్ళ లైఫ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళు చేస్తున్న పనిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కరెక్టేనా కాదా. కానీ సేఫ్ షాప్లో మనం చేస్తుంది అయితే ఒకటే పని. ఎంత పని చేస్తాం మనము, ఒకటే పని చేస్తాం. కానీ మనకు ఎన్ని రకాల ఇన్కమ్లు వస్తాయి, 10 రకాల 10 రకాల ఇన్కమ్ గురుజీ. 10 రకాల ఇన్కమ్. మనం చేస్తుంది అయితే ఒకటే పని కానీ మనకు వచ్చేసేది 10 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఇన్కమ్ వస్తుందా లేదా 10 రకాల ఇన్కమ్. ఎస్ గురుజీ. ఒకసారి మనం చేస్తుంది ఒకటేసారి షాపింగ్, ప్రొడక్ట్ వచ్చేస్తుంది. మరి 10 రకాల ఇన్కమ్లో ఏంది అని అంటే ఫస్ట్ మనకు ఎంఆర్పి అండ్ ఎస్ఎస్పి ఉంటుంది. మనకు ఎస్ఎస్పి సేఫ్ షాప్ ప్రైస్ పైన మనకు ప్రొడక్ట్ వస్తుంది. మనం కనుక ఎంఆర్పి పైన ఒకవేళ సేల్ చేస్తామంటే దానిపైన మనకు ప్రాఫిట్ కూడా వస్తుంది. తెలుసు కదా మనకు అందరికీ, రైట్. Yes. అది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్. రెండో రకమైన ఇన్కమ్ ఏంటంటే మనం రిఫర్ చేసిన వ్యక్తులు కనుక సేఫ్ షాప్ని అటాచ్ చేసామంటే, మనం బిజినెస్ని తీసుకున్నాం, ఆ బిజినెస్ని కనుక మనం అటాచ్ చేసామంటే ఆ అటాచ్ చేసిన వ్యక్తులు తీసుకోవడం వల్ల దాంట్లో కూడా మనకు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది కూడా ఒక రకమైన ఇన్కమ్. అంటే వాళ్ళు తీసుకున్న బిజినెస్ పైన మనకు కమిషన్ వస్తుంది, వాళ్ళు తీసుకున్న షాపింగ్ పైన మనకు కమిషన్ వస్తుంది. ఇది మ్యాచింగ్ ఇన్కమ్.
దీంతో పాటు హెవెన్ కాంపన్సేషన్ కూడా వస్తుందా లేదా? హెవెన్ కాంపన్సేషన్, Yes. రైట్? Yes. డబుల్ ఇన్కమ్ అంటారనమాట దీన్ని. అండ్ ఇంకోటి అంతేకాకుండా సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్ కూడా వస్తుంది. మన ఓన్ రిఫరెన్స్గా ఎవరైతే తీసుకుంటామో ఆ ఓన్ రిఫరెన్స్ ఇన్కమ్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది కాకుండా ర్యాంక్ ఇన్కమ్స్ కూడా వస్తాయి. ఎవ్రీ మంత్ ర్యాంక్ ఇన్కమ్స్ వస్తాయి. మరి మ్యాచింగ్ ఇన్కమ్ అండ్ బోనస్ ఇన్కమ్ వచ్చేసి ఎవ్రీ వీక్ వస్తుంది. అండ్ ర్యాంక్ ఇన్కమ్ వచ్చేసి ఎవ్రీ మంత్కి వస్తుంది అనమాట. ర్యాంక్ ఇన్కమ్తో పాటు సూపర్ చార్జ్ బోనస్ టైం పీరియడ్లో కంప్లీట్ చేస్తే సూపర్ చార్జ్ బోనస్ కూడా వస్తుంది. కరెక్టా కాదా? రైట్? అంతేకాకుండా సూపర్ చార్జ్ బోనస్తో పాటు ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగిందంటే యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ కూడా వస్తుంది మనకి, కంపన్సేషన్ అంటారు. రైట్? అండ్ అంతేకాకుండా ఫారెన్ ట్రిప్స్ కూడా వస్తుంటాయి. అండ్ 3 జనరేషన్ నామినీ ఫెసిలిటీ కూడా వస్తుంది. రైట్? ఇన్ని రకాల ఇన్కమ్స్ అన్నీ మనకు సేఫ్ షాప్ ద్వారా ఒకటే పని చేస్తాం, కానీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది అనమాట ఈ బిజినెస్లో. కరెక్టేనా? రైట్? అండ్ అంతేకాకుండా ఎవరైతే ఐడి చేస్తారో కొద్ది కంపెనీస్లో మీకు తెలుసు, ఈరోజు ఐడి చేస్తారు, మీరు రీపర్చేజ్ చేయకున్నా అది చేయకున్నా ఇది చేయకున్నా మీకు ఐడి అనేది పోతుంది, ఏదో చెప్తుంటారు అనమాట. మన దగ్గర అలా ఉండదన్నమాట. ఒక్కసారి ఐడి చేసినామంటే నో ఫ్లెష్ అవుట్. మన ఐడి అనేది అలాగే ఉంటుంది, ఫ్లెష్ అవుట్ కూడా అవ్వదు. మన కింద వర్క్ జరిగింది కూడా ఎక్కడ ఫ్లెష్ అవుట్ అవ్వదు అనమాట. అంటే మన కింద సపోజ్ ఎగ్జాంపుల్ ఎంతోమంది అటాచ్ చేస్తుంటారు బిజినెస్లోకి, ఎక్కువ మంది వన్ సైడ్లో అటాచ్ అవుతుంటారు, కొంతమంది తక్కువ టైంలో అటాచ్ అవుతుంటారు. మరి నెక్స్ట్ వీక్ ఆ ఎక్కువ జరిగిన బీవీ పోతుందా అంటే పోదు. మీరు బయట చూస్తుంటారు ఈరోజు రీఛార్జ్ విషయంలో మన రీసెంట్ కూడా ఒక ఇష్యూ జరుగుతుంది. డైలీ 1.5 GB 2 GB అంటుంటారు. కరెక్టా కాదా? రైట్? ఒకరోజు మనం ఆ జీబీ వాడలేదనుకోండి, ఆ మిగిలిన జీబీ ఉంటుందా మనకి? నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది. ఉండదు గురుజీ. కరెక్టా కాదా? చెప్పండి. Yes. మన జీవితంలో ఆ జీబీ అనేది ఫ్లెష్ అవుట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనము ఒక వారం వర్క్ చేసాం, సపోజ్ మనకు ఒక 10,000 బీవీ వన్ సైడ్లో జరిగింది, ఇక్కడ మాత్రం 1000 బీవీ జరిగింది. ఒక సైడ్లో 1000 బీవీ జరిగింది, ఒక సైడ్లో 10,000 బీవీ వరకు జరిగింది. మిగతా 9,000 బీవీ ఎక్కడ ఫ్లెష్ అవుట్ అవ్వదు, అలాగే ఉంటుంది మనకి ఎన్ని రోజులైనా సరే. కరెక్టా కాదా? కానీ బయట జీవితంలో చూసారు కదా మీరు, ఫ్లెష్ అవుట్ అయిపోతుంటుంది. ఈరోజు మనం వాడలేదనుకోండి, అది ఫ్లెష్ అవుట్ అయిపోతుంది అనమాట. రైట్? ఇక్కడ అలా జరగదనమాట, ఫ్లెష్ అవుట్ అవ్వదు, అలాగే ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. రైట్? ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట కంపెనీకి. రైట్? నో ఫ్లెష్ అవుట్. అండ్ దాంతోపాటు సెక్యూర్ వెబ్సైట్. చాలా మందికి డౌట్ వస్తుంటుంది, సార్ నేను పాన్ కార్డ్ ఇవ్వచ్చా, సార్ నా అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వచ్చా అంటే 100% ఇవ్వచ్చు. మీరు మీ పాన్ కార్డ్, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ సేఫ్. ఎందుకనంటే మన వెబ్సైట్ మన వెబ్సైట్ వచ్చేసి, మన ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది, కానీ వెబ్సైట్ యూఎస్లో ఉంది. కరెక్టా కదా? సెక్యూర్ ప్లేస్ అనమాట మన వెబ్సైట్. అండ్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, ట్రిపుల్ఎస్ అంటారు దీన్నే. ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక్కడ చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఒక సిస్టమ్ ద్వారా ముందుకెళ్తున్నాం కాబట్టి మన ఈ బిజినెస్లో ఎక్కువ మంది సక్సెస్ అవుతున్నారు. అండ్ ఇండియాస్ నెంబర్ 1 టీమ్ అనమాట. చూడండి, ఈరోజు 64 lakhs మంత్లీ కూడా తీసుకోవచ్చు అంటున్నారు. రైట్? అండ్ అంతేకాకుండా నెంబర్ ఆఫ్ కార్ అండ్ హౌస్ అచీవర్స్ ఇన్ అవర్ ఏరియా. మన బిజినెస్లో ఈరోజు ఎక్కువ మంది వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. కార్లు కొన్నారు, ఇండ్లు కొన్నారు, లగ్జరీ కార్లు కొన్నారు, లగ్జరీ ఇండ్లు కూడా కొన్నారనమాట. ఎక్కువ మంది ఎక్కడైనా అచీవ్ చేశారంటే అది ఓన్లీ రాయల్ టైగర్ టీంలో అండ్ సేఫ్ షాప్ కంపెనీలో చేశారనమాట. అండ్ ISO 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ అనమాట. కాబట్టే ఈరోజు నెంబర్ ఆఫ్ ఫారెన్ ట్రిప్స్ కూడా అచీవ్ చేస్తున్నారు. ఇలాంటి కంపెనీలో మనం ఉన్నందుకు అండ్ ఇలాంటి టీంలో మనం ఉన్నందుకు ఒకసారి బిగ్ క్లాప్స్ అనమాట. ఈ రోజుతో మీకు అందరికీ క్లియర్ అయిపోయింది సేఫ్ షాప్ ఎందుకు చేయాలి. కరెక్టా కాదా? రైట్? చూడండి, ఇవన్నీ FIMలో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క కొత్త పర్సన్కి ఈ FIM అనేది 100% చేయాలి. చేద్దామా మరి? Yes. రైట్. అంతేకాకుండా ఈరోజు ఇంకా చాలా విషయాలు అనమాట. దీంట్లో నెంబర్ 1 బ్రాండ్స్ ఉన్నాయి మనతోటి. కొద్దిమంది అంటుంటారనమాట, రైట్, మన దగ్గర సార్ ఇది బిజినెస్ మేము వెళ్ళి బయట కొంటున్నాం, మరి మేము వెళ్ళి అని అంటే మాకు తెలుసు అక్కడ బ్రాండ్ మేము చూసామన్నమాట, వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు పోయి చూసి కొనుక్కొని వచ్చాం. చూసి కొనుక్కొచ్చారా? నో, ఎక్కడ కూడా చూడం. అవునా కదా? ఎక్కడ తయారు చేసిండో తెలియదు మనకి, ఎక్కడ వస్తుందో కూడా తెలియదు మనకి. అయినా సరే బయట వెళ్ళి మనం షాపింగ్ చేస్తున్నామా లేదా? చెప్పండి. Yes. డీమార్ట్‌కి వెళ్ళి షాపింగ్ చేస్తున్నారు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కి వెళ్ళి షాపింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లోకి వెళ్ళి పోయి చూసి మరి కొనుక్కొచ్చుకున్నారా? నో. ఒట్టిగా కొనుక్కున్నాం మనం. రైట్? సేమ్ అదే విధంగా. కానీ మనం అలా కాదు. ఈరోజు మన డైరెక్టర్స్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కి వెళ్ళి చూసి ఆ బ్రాండ్‌ని టెస్ట్ చేసి ఇది ఒరిజినల్ బ్రాండ్ అనంగానే ఈరోజు తీసుకొచ్చి మనకు సప్లై చేస్తున్నారు. అలాంటి గ్రేట్ బ్రాండ్స్‌లో మనం ఉన్నాం ఈరోజు. మంచి బ్రాండ్స్ అనమాట. రేమాండ్స్, రిలయన్స్, చూడండి ఎన్నో బ్రాండ్స్ అనమాట ఈరోజు. హౌమా, సేఫ్ ట్రావెల్, హౌమా, లారెన్ లావణ్య, జెనో, కింగ్ లూథర్, చూడండి వించెట్టి, స్కాచ్ మోడా, బ్రున్స్విక్, ఇలాంటి ఎన్నో బ్రాండ్స్తో టైప్ అయిపోయినాం. మంచి బ్రాండ్స్తో టైప్ అవ్వడమే కాదు, ఇక్కడ చూసుకుంటూ పోతే నెంబర్ 1 బ్రాండ్స్ అనమాట ఇవి. నెంబర్ 1 బ్రాండ్స్తో టైప్ అయిపోయి ఈరోజు బిజినెస్లో ముందుకెళ్తున్నాం. అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా ఇస్తున్నాం. మరి ఈ ప్రాసెస్ ఎందుకు చేయాలి మనం అంటే, బయట మనం చేస్తున్నాం,
నిత్య జీవితంలో మనం చేస్తున్నాం. మనం చేసాం, మన ఫాదర్ కూడా చేశాడు, రేపొద్దున మన పిల్లలు కూడా చేస్తున్నారు, రానున్న రోజుల్లో పిల్లలు కూడా చేయబోతున్నారు. ఎక్కడ షాపింగ్ చేస్తున్నారంటే షాపింగ్ ఆప్షన్ వచ్చేసి రిటైల్ స్టోర్. రిటైల్ స్టోర్‌లో మనం షాపింగ్ చేసాం. ఏమైనా వచ్చిందా మనకి? నో. ఏమి రాలేదు. ప్రొడక్ట్ ఒకటే వచ్చేసింది. కొంచెం ముందుకెళ్ళి సూపర్ మార్కెట్‌లో కొంటున్నాం. అక్కడ కూడా ప్రొడక్ట్ వచ్చింది. కొద్దిగా డిస్కౌంట్ ప్రైస్‌లో వచ్చేసినాయి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇప్పుడు అప్డేట్ అయిపోయినాం. ఆన్‌లైన్‌లో కూడా షాపింగ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏమైపోతుంది? ప్రొడక్టే వస్తుంది. కానీ ప్రాసెస్ చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రొడక్టే వస్తుంది. ప్రాసెస్ చేంజ్ అయింది అంతే. ఏం చేంజ్ అయింది? షాపింగ్ ప్రాసెస్ చేంజ్ అయింది. షాప్‌లో ఎళ్లి మనం కొంటుంటిమి. సూపర్ మార్కెట్‌లో ఎళ్ళేసి మనమే సెలెక్ట్ చేసుకుంటుంటిమి. షాప్‌లో ఎళ్ళినప్పుడు వాడు సెలెక్ట్ చేసింది మనకిస్తుండే. సూపర్ మార్కెట్‌లో వెళ్ళినప్పుడు మనం సెలెక్ట్ చేసింది తీసుకొస్తుంటిమి. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా యాడ్ టు కార్ట్ కొట్టేస్తే ఇంటికి కొరియర్ ద్వారా వచ్చేస్తుంది. ప్రాసెస్ చేంజ్ అయింది తప్ప కస్టమర్ మాత్రం ఎక్కడా చేంజ్ అవ్వట్లేదు. డబ్బులు మాత్రం మనం పే చేయాలి. రైట్, మనకు ప్రొడక్ట్ మాత్రం వచ్చేస్తుంది. కానీ సేఫ్ షాప్‌లో ప్రాసెస్‌తో పాటు ఇన్‌కమ్ ప్రాసెస్ అన్నీ చేంజ్ అయినాయి. అదే పనిని అంటే బయట మనం ఎలాగైతే చేస్తున్నామో అదే పనిని సేఫ్ షాప్‌లో ఒక్కసారి షాపింగ్ చేస్తే ప్రొడక్ట్ వస్తుంది. డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది. డబ్బు సంపాదించుకోవడానికి ఒక బిజినెస్ అటాచ్ అయితుంది. రైట్, 3 జనరేషన్ నామినీ ఫెసిలిటీ వస్తుంది. లైఫ్ టైమ్‌లో బిజినెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ జనరేషన్‌కి మనం ఒక మంచి బిజినెస్ ఇచ్చిపోవచ్చు. లగ్జరీ లైఫ్ స్టైల్ తీసుకోవచ్చు. అండ్ ఈరోజు సెక్యూరిటీ కూడా ఉంటుందన్నమాట. ఇన్ని రకాల బిజినెస్ ఈరోజు వన్ షాపింగ్ ద్వారా వచ్చేస్తుంది మనకు, సేఫ్ షాప్ ద్వారా. మరి ఈ షాప్‌లో చేయాలంటే మనం చేయాల్సిన పని ఏందంటే జస్ట్ యూ హావ్ టు మేక్ ఎ డెసిషన్. ఒక్కసారి మనం డెసిషన్ తీసుకున్నామంటే ఈ బిజినెస్‌లో మనకు ఇన్‌కమ్ అనేది వస్తది. మరి ఎందుకు వస్తుంది సార్ మనకి ఇక్కడ ఇన్‌కమ్ అనంటే, బయటి లైఫ్‌లో మనం కస్టమర్, ఇక్కడ కూడా మనమే కస్టమర్. కానీ బయటి లైఫ్‌లో ఏం జరుగుతుందంటే ఒక వస్తువు అనేది రూ. 30కి తయారైతుంది. కానీ మన దగ్గరకొచ్చేసరికి రూ. 100కి అయిపోతుంది. దీనికి కారణం ఏంది అనంటే, ఆ వస్తువు ఎక్కడైతే తయారైతుందో, ఆ వస్తువు తయారు చేసిన వ్యక్తి ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీని, ఒక సెలబ్రిటీని వాళ్ళకి కొన్ని క్రోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఇచ్చి, వాళ్ళ డబ్బుని మన పైన యాడ్ చేస్తారు. వాళ్ళకియ్యాల్సిన డబ్బుని మన పైన యాడ్ చేస్తారు. యాడ్ చేయడమే కాకుండా నెక్స్ట్ క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ ద్వారా మనకు ఆ ప్రొడక్ట్‌ని పంపిస్తారు. తర్వాత డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనకు ఆ ప్రొడక్ట్‌ని పంపిస్తారు. అండ్ డీలర్ ద్వారా కూడా మనకు ఆ ప్రొడక్ట్‌ని పంపించి, ఒక రిటైలర్ ద్వారా ఆ ప్రొడక్ట్‌ని పంపించేసి మనకు సేల్ చేపిస్తారు. మరి వీళ్ళందరికీ ప్రాఫిట్ ఇవ్వాలంటే, ఈ ప్రాఫిట్‌ని కూడా ఏం చేస్తారంటే ఒక ఎంఆర్‌పీ అని పెంచేసి, ఆ 70% మార్జిన్‌ని పెంచేసి మనకు రూ. 100గా ప్రొడక్ట్‌ని రిలీజ్ చేస్తారు. ఆ రూ. 100 ప్రొడక్ట్‌ని మనం కొనడం వల్ల మన అమౌంట్ ఈ రిటైలర్‌కెళ్తది. మన అమౌంట్ ఈ డీలర్‌కెళ్తది. మన అమౌంట్ ఈ డిస్ట్రిబ్యూటర్‌కెళ్తది. మన అమౌంట్ ఈ క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్‌కి ఎళ్తది. కానీ ఒక్కసారి గమనిస్తే వీళ్ళందరూ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో వీళ్ళందరూ ఎవరు ఉండరు కాబట్టి డైరెక్ట్‌గా మనమే కస్టమరే డైరెక్ట్‌గా ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్‌తో నుంచి సేఫ్ షాప్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్‌గా ప్రొడక్ట్ తీసుకుంటాం కాబట్టి ఆ 70% మార్జిన్ అనేది మనకు మిగిలిపోతదనమాట. ఇక్కడ అసోసియేట్‌గా మారిపోతాం. మారిపోవడమే కాకుండా ఆ 70% మార్జిన్ ఇన్ని రోజులు బయట ఎవరికైతే ఇచ్చామో అది మనం తీసేసుకుంటాం. ఒకవేళ మనం అలాగే చేశామనంటే ఇన్ని రోజులు మనం నింపాం పాకెట్స్. ఎవరి పాకెట్స్ నింపామంటే చూడండి వీళ్ళ పాకెట్స్ నింపాం. ట్రెడిషనల్ మార్కెట్ ప్రాసెస్‌లో ఏం జరుగుతుందంటే చూడండి, అక్షయ్ కుమార్ ఒక ప్రొడక్ట్ కాదు కొన్ని వందల ప్రొడక్ట్‌కి ఈరోజు అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తున్నాడు. అండ్ విరాట్ కోహ్లీ కొన్ని వందల ప్రొడక్ట్ ఈరోజు ప్రమోషన్ ఇస్తున్నాడు. ఇస్తున్నాడా లేదా? యెస్ ఆర్ నో? Yes, yes. రైట్. మరి ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఎవరు వాడుతున్నారు? అక్షయ్ కుమార్ వాడతాడా? మనం వాడతామా? మనం విరాట్ కోహ్లీ ఇస్తున్న ప్రొడక్ట్స్‌కి ఎవరు వాడుతున్నారు? మనం వాడుతున్నామా? వాళ్ళు వాడుతున్నారా? మనమే వాడు. చూడండి ఒక్కసారి గమనిస్తే ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనం వాడేటివే. కావాలంటే పేర్లు చూడండి ఒకసారి బ్యాక్ సైడ్. హోండా కంపెనీ ఎవరు వాడతారు? మనం. కరెక్టా? హార్పిక్ ఎవరు వాడతారు? మనమే గురుజీ. సినిమా ఎవరు వాడతారు? మనమే గురుజీ. చూడండి 2000 క్రోర్స్ వర్త్ చేస్తున్నారంట వాళ్ళు. 485 క్రోర్స్ యాన్యువల్ ఎర్నింగ్. నెట్ క్రోర్ ఇప్పటివరకు 2000 క్రోర్స్ సంపాదించాడు. ఈ డబ్బంతా ఎవరిది? మనది. మనది. మనం కష్టపడి డబ్బు సంపాదించి, మనం తీసుకొని పోయి ఇగో వీళ్ళకి ఇచ్చేస్తున్నాం ఈరోజు. కనిపిస్తుందా ఇక్కడ? నెట్ వర్త్ 1050 క్రోర్స్ విరాట్ కోహ్లీ. సోషల్ మీడియాలో ఈరోజు చూడండి ఇన్ని క్రోర్స్ చార్జ్ చేస్తున్నారు వీళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ చేయడం వల్ల. ఇవన్నీ వాడేది ఎవరు? మనమే. కరెక్టా కాదా? రైట్. అంటే చూడండి ఇవన్నీ మనం వాడుతున్నాం. కానీ డబ్బులు ఎవరికి పే చేస్తున్నాం అంటే వాళ్ళకి పే చేస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల ఈ డబ్బుని మనది మనం సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. గ్రేటా కాదా? కొందరు అంటారనమాట మన డబ్బు మనకే ఇస్తుంది. థాంక్స్ గాడ్ అనండి. మన డబ్బు మనకిస్తుంది. కానీ బయట ఏం చేస్తుంది? మన డబ్బుని తీసుకొని పోయి ఇగో వాళ్ళకిస్తుంది. కరెక్టేనా కాదా? ఏది గ్రేట్ ఇప్పుడు? మన డబ్బుని తీసుకొని పోయి ఎవరికో ఇవ్వడమా? మన డబ్బుని మనకివ్వడమా? Yes. మనకి ఇవ్వడం బెటర్. మన డబ్బుని మనకివ్వడమే గ్రేట్. కో-హోస్ట్ ఉన్న వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇవ్వాలి. మన డబ్బుని మనకివ్వడమే గ్రేటా కాదా? Yes, Yes, గురూజీ. గురూజీ. మన డబ్బుని వేరే వాళ్ళకిస్తే బావుంటుందా? మన డబ్బుని మనకిస్తే బావుంటుందా? మన డబ్బు మనకే ఇస్తే మన బావుంటది డబ్బుని గురూజీ. మనకే ఇస్తే మనకే ఇస్తే బావుంటుంది. బావుంటది. కరెక్టా కాదా? యెస్ ఆర్ Yes, నో? గురూజీ. రైట్. కాబట్టి మనం చేయాల్సిన పనేందనంటే మన డబ్బుని మనకే ఇవ్వడమే కరెక్ట్. కరెక్టేనా? Yes, గురూజీ. రైట్. మన డబ్బుని మనకిస్తే సూపర్‌గా ఉంటుందా లేదా?
ఎస్ గురుజీ. Yes. మనం ఇక్కడ వన్ గ్రేట్ మెంటర్ని చూస్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ కనిపిస్తుంది మనకు వన్ గ్రేట్ మెంటర్ అండ్ సో మెనీ బంచ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే 100% మనం ఒక గ్రేట్ మెంటర్ మాటలే వినాలి. గ్రేట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమ్మీడియట్లీ సెలెక్ట్ వన్ కోచ్, వన్ మెంటర్ అండ్ సబ్మిట్ అయిపోవాలి. ఎందుకనంటే చెప్పండి, మనకి బిజినెస్ బయట సమాజంలో తెలుసా మనకిది? స్కూల్లో ఎక్కడైనా చెప్పారా మనకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి? నో కాలేజీలో గురుజీ. చెప్పారా? నో గురుజీ. No. రైట్, మన సొసైటీలో ఎక్కడైనా తెలుసా దీని గురించి? నో గురుజీ. మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారానే తెలుస్తుంది. మన గ్రేట్ అప్లయన్స్ ద్వారానే తెలుస్తుంది. మన గ్రేట్ మెంటర్స్ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి మనం కూడా ఇక్కడ ఏం చేయాలంటే ఒక గ్రేట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజు నుంచి సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చెప్పిన దానికి మనము సబ్మిట్ అయిపోవాలి. సబ్మిట్ అయిపోయినా అంటే మనం కూడా సక్సెస్ అవుతామా లేదా? ఎస్ Yes. గురుజీ. ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. ఈ బిజినెస్ లో డైమండ్ అయిపోవడం కూడా చాలా ఈజీ. ఈ బిజినెస్ లో ఇన్కమ్ సంపాదించడం కూడా చాలా ఈజీ. కానీ ఒక Yes. కష్టమైన పని ఏంటంటే గ్రేట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోవడమే. ఆ గ్రేట్ మెంటర్కి సబ్మిట్ అయిపోవడమే. చెప్పండి, ఈరోజు బయట Yes. 10,000 ఉద్యోగం చేస్తే 20,000 ఉద్యోగం చేస్తే బాస్కి సబ్మిట్ అయిపోతాం. ఆయన ఏం చెప్తే అది చేస్తాం. అవసరమైతే వాళ్ళ ఇంటికి కూరగాయలు కూడా తీసుకొచ్చి ఇస్తాం. కరెక్టా? Yes. అవసరమైతే ఎస్ గురుజీ. ఆయన వెంబడి ఎంత దూరం ప్రయాణం చేయమన్నా చేస్తాం. 10,000 జీతం కోసమే, 20,000 జీతం కోసమే. కానీ మరి చెప్పండి, ఇక్కడ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. అవునా కదా? మన పిల్లల Yes. ఎడ్యుకేషన్ మంచిగా చేంజ్ అవుతుంది. కరెక్టా కాదా? మన Yes. లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తుంది. మనం ఊహించని లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి, నా వెనక Yes. కనిపిస్తుంది నియర్లీ అబౌట్ 10 అంతస్తుల షిప్ అది. అలాంటి దానిలో కూడా ఈరోజు మనం జర్నీ చేయబోతున్నాం ఈరోజు. ఇవన్నీ కారణం ఏం చెప్పండి? మన గ్రేట్ మెంటర్స్ వల్ల. మరి అలాంటప్పుడు అలాంటి గ్రేట్ మెంటర్స్కి మనం సబ్మిట్ అయిపోతే బాగుంటుందా లేదా? ఎస్ Yes. గురుజీ. 100% సబ్మిట్ అయిపోవాలి. ఈ రోజుతో ఇప్పటి వరకు కూడా ఇంకెవరైనా సబ్మిట్ అవ్వకపోతే సబ్మిట్ అయిపోండి. 100% మన గ్రేట్ మెంటర్ ఏం చెప్తే దానికి సబ్మిట్ అయిపోండి. ఈ రోజు మన గ్రేట్ మెంటర్స్ వాళ్ళ ఇంటికి కూరగాయలు ఏం తెప్పించుకోరు, వాళ్ళ ఇంట్లోకి సరుకులు కూడా ఏం తెప్పించుకోరు. మన ఇంటికి కూరగాయలు ఎలా రావాలో నేర్పిస్తారు, మన ఇంటికి సరుకులు ఎలా రావాలో నేర్పిస్తారు, మన ఇంటికి కార్ ఎలా రావాలో నేర్పిస్తారు, మన ఇంటికి లగ్జరీ లైఫ్ స్టైల్ ఎలా రావాలో కూడా నేర్పిస్తారు. కరెక్టేనా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ Yes. గురుజీ. కాబట్టి మనం ఈరోజు ఒక గ్రేట్ మెంటర్కి సబ్మిట్ అయిపోవాలి. అయిపోదామా? Yes. అయిపోవడమే ఎస్ కాదు, గురుజీ. ఈరోజు కొత్త పర్సన్స్ ఎవరైతే వచ్చారో 100% మీ దగ్గర చాలా పొటెన్షియల్ ఉంటుంది అనమాట. ఆ పొటెన్షియల్ ఏంటంటే లిస్ట్ రూపంలో ఉంటుంది. ఎందుకంటే మీకు అందరికీ ఈ బిజినెస్ ఇప్పుడే కొత్తది మీకు. కరెక్టేనా కాదా? మీరు కొత్తగా ఎంటర్ అయ్యారు బిజినెస్లో. మీరు కొత్తగా ఎంటర్ అయ్యారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇది ఇంకా కొత్తదా కాదా? 100%. కాబట్టి మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని 100% ఈ 5 బేసిక్ స్టెప్స్ ద్వారా మీరు ఈరోజు బిజినెస్లో ముందుకెళ్ళొచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు 100% ఫస్ట్ థింగ్ లిస్ట్ రాయాలి. మరి లిస్ట్ ఎలా రాయాలంటే ఫస్ట్ మన క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్ అండ్ కొలీగ్స్, మనతో పాటు పనిచేసే వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్. మీరు చెప్పండి, ఈ బిజినెస్ మంచిదా కాదా? మంచిది సూపరా కాదా గురుజీ. ఈ బిజినెస్? మరి సూపర్ అన్నప్పుడు ఈ బిజినెస్ని ఎవరికి ఇవ్వాలి? ముందు ఎవరికి ఇస్తాం మనం? మీరు ఈరోజు మన- సపోజ్ ఎగ్జాంపుల్ మీరు షాపింగ్కి వెళ్ళారు. ఆ షాప్లో మీకు మంచి పాయింట్ నచ్చింది, బట్టలు నచ్చాయి, లేదంటే ఒక వస్తువు నచ్చింది, ఒక మొబైల్ నచ్చింది. ఎవరికి చెప్తారు ముందు? మీ ఫ్రెండ్స్, మన మన ఇంట్లో వారికి. వాళ్ళకి మా గురుజీ. మన వాళ్ళకే కదా చెప్పేది. ఎస్ Yes. మా గురుజీ. రైట్, మనం ఈరోజు ఒక మంచి ఇల్లు కొన్నాం, ఒక మంచి ఏరియాలో ఒక మంచి ఇల్లు కొన్నాం, మంచిగా నచ్చింది మనకి. నెక్స్ట్ ఎవరికి చెప్తాం? మన వారికే చెప్తాం గురుజీ. మన వాళ్ళకే మన చెప్తాం. family ముందు members. ప్రిఫరెన్స్ చేస్తాం. మన వాళ్ళు అక్కడ ఉంటే బాగుంటుందని ఆలోచన చేస్తాం. మరి చెప్పండి, ఈరోజు ఇంత పెద్ద బిజినెస్లో మన వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందా లేదా? ఎస్ మా Yes. గురుజీ. ఆ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన కొలీగ్స్, మన వాళ్ళు అనుకున్న వాళ్ళ లిస్ట్ రాయండి ఈరోజు. రాసి Yes. బిజినెస్ ప్లాన్ని మన అప్లైన్ ద్వారా, ఎందుకంటే మీరు ఇప్పుడు కొత్త చెప్పలేరు కాబట్టి ఒక వెన్యూ రూపంలో, ఒక అప్లైన్ రూపంలో, ఒక ప్లాన్ రూపంలో, ఒక జూమ్ రూపంలో, కరెక్టా కాదా? రైట్, మీకు ఎలా వీలైతే అలా ఒక సండే వెన్యూ రూపంలో, లేదంటే డైరెక్ట్గా అప్లైన్ తీసుకొని పోయి, లేదంటే మనమే డైరెక్ట్గా నేర్చుకొని ఈరోజు ఆ లిస్ట్ ఎవరైతే ప్రిపేర్ చేసామో వాళ్ళకి ఆ ప్లాన్ని, ఈ బిజినెస్ ప్లాన్ని అర్థం చేయించిన తర్వాత ఫాలోఅప్ ఎవరిని మన అప్లైన్ ద్వారా ఫాలోఅప్ చేయించామంటే 100% బిజినెస్లోకి ఎంటర్ అవుతారా లేదా? ఎస్ ఆర్ నో? Yes. Yes. ఎంటర్ అయిన ఎస్ వ్యక్తిని గురుజీ. 100% ట్రైనింగ్స్ జరిగినాయి చాలా మందికి. ట్రైనింగ్స్ కూడా చూసింటారు మీరు. అలాంటి ట్రైనింగ్లో వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళకి బిజినెస్లో ఎలా ముందుకెళ్ళాలో అర్థమైపోతుందా లేదా? ఈరోజు Yes, గురుజీ. కూర్చోబెట్టింటారు నాకు తెలిసి. వాళ్ళు కూడా ఈరోజు బిజినెస్లో ముందుకెళ్ళాలో అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇవే చిన్న ట్రైనింగ్స్ అనమాట. అండ్ అప్లైన్ మీకు ఏది డౌట్ వచ్చినా కూడా అప్లైన్ కాల్ చేయండి. ఎవరికి వేరే వాళ్ళకి కాల్ చేయొద్దు. అప్లైన్కి కాల్ చేస్తే ఏమవుతుందంటే తను ఈ బిజినెస్లో ముందున్నాడు కాబట్టి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసేస్తాడు. చేద్దామా ఈ పని? ఇది Yes, గురుజీ. అనమాట. ఈ బేసిక్ స్టెప్స్ చేయాలి. అండ్ రెండోది క్రాప్ మెథడ్ కూడా ఫాలో చేయాలి. క్రాప్ మెథడ్ అంటే సి అంటే కపుల్, ఆర్ అంటే రెస్పెక్టబుల్, ఏ అంటే అంబిషియస్, పి అంటే ప్రొఫెషనల్. రైట్, ఇది కూడా 100% ఫాలో చేయాలి. మనం ఏం చేస్తామంటే చాలా వరకు బయట ఎక్కడో ఆఫీస్లో కలిసి ఉంటాడు అనమాట. ఆ పర్సన్కి పోయి ప్లాన్ చెప్పేస్తాం.
అతను ఎక్కడ ఉంటాడు? అతను వైఫ్‌తో పాటు ఉంటాడు అక్కడ? నో, ఉండడు. తను సింగిల్‌గా ఉంటాడు. ప్లాన్ చెప్పేస్తాం, వింటాడు, సూపర్‌గా అనిపిస్తది తనకి. కానీ ఇంటికెళ్ళిన తర్వాత తను ఎలా చెప్తాడు? సింపుల్‌గా చెప్పేస్తాడు వాళ్ళ మేడంకి. సింపుల్‌గా చెప్పడం వల్ల తను బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటదా? ఉండదు. నో. ఎందుకు చెప్పండి? ఆ మేడంకి అర్థం కాదు. మేడంకి అర్థం కాకపోవడం వల్ల ఏం జరుగుతది? బిజినెస్‌లోకి తను రాదు, ప్లస్ వాళ్ళ హస్బెండ్ కూడా రానియ్యదు. నెక్స్ట్ మనం ఒక ఇంటికెళ్ళింటాం. ఇంట్లో వైఫ్‌కి చెప్పేసింటాం ప్లాన్. హస్బెండ్ లేకుండా ఇట్లా ఆఫీస్‌కెళ్ళింటాడు. వైఫ్‌కి చాలా సూపర్‌గా అర్థమైపోయి ఉంటది ప్లాన్. కానీ నైట్ సార్ ఇంటికొచ్చిన తర్వాత తనేం చెప్తది? సింపుల్‌గా చెప్పేస్తది. సింపుల్‌గా చెప్పడం వల్ల ఏం జరుగుతది అక్కడ కూడా? హస్బెండ్ తను రాడు, ప్లస్ ఆ మేడంని కూడా బిజినెస్‌లోకి అటాచ్ చేయడు, రానియ్యడు. కరెక్టా కాదా? ఇదే జరుగుతదా లేదా? ఒక Yes, yes. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు ఇంట్లో. ఇద్దరు టైం తీసుకున్నాం. ఇద్దరికీ ప్లాన్ చెప్పాం. ఇప్పుడు ఇద్దరికి అర్థమైపోయింది. వాళ్ళ ఫ్యూచర్ కనిపించేసింది అక్కడ. ఇప్పుడు ఏం చేస్తారు ఇద్దరు? 100% ఇద్దరు ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఒకవేళ నేను బిజీగా ఉన్నాను, సరే మా మేడం ఎంటర్ అయితది. లేదంటే నేను బిజీగా ఉన్నాను, మా హస్బెండ్ ఎంటర్ అయితాడు. ఇలాంటి మాటలు వస్తాయా లేదా? కాబట్టి Yes. వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ ఇద్దరికీ ఉన్నప్పుడు ప్లాన్ చెప్తే, అండ్ నేను మెయిన్‌గా చెప్తాను ఒకటే, ఇంట్లో ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళ ముందల ప్లాన్ చెప్పడానికి ట్రై చేయండి. Yes. డెసిషన్ మేకర్, మెయిన్ ఇంపార్టెంట్ డెసిషన్ మేకర్. కొంతమంది ఏం చేస్తారంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వింటారు. తర్వాత ఏం చెప్తారు? సార్ మా డ్యాడీకి చెప్పాలి అంటారనమాట. కరెక్టా కాదా? మా మదర్‌కి చెప్పాలంటారు. మా బ్రదర్‌కి చెప్పాలంటారు. మా సిస్టర్‌కి చెప్పాలంటారు. కాబట్టి నేనేమంటానంటే వాళ్ళ ఇంట్లో మెయిన్‌గా డెసిషన్ మేకర్ ఎవరో తెలుసుకోండి. డెసిషన్ తీసుకునే వాళ్ళు ఎవరో చూసి, ఆ ఇంట్లో డెసిషన్ తీసుకునే వాళ్ళందరిని కూర్చోబెట్టి ఒక్కసారి ప్లాన్ చెప్పేసారంటే 100% అక్కడ డెసిషన్ అనేది ఈజీగా అయిపోతది. కరెక్టా? చేద్దామా ఈ పని? Yes, రెండోది Yes. రెస్పెక్టబుల్ గురూజీ. పర్సన్స్ కూడా ఉంటారు బయట. కొంతమంది అంటారు, నా పేరు చెప్తే 100 మంది వస్తారంటారు. నా పేరు చెప్తే మొత్తం మీ ఏరియానే వచ్చేస్తది అంటారు. ఇంక కొందరైతే ఏకంగా నా పేరు చెప్పేస్తే మొత్తం టోటల్ స్టేటే వచ్చేస్తది అంటారనమాట. రైట్, నో ప్రాబ్లమ్. వాళ్ళని ఐడీ చేపియండి, బిజినెస్‌లోకి ఎంటర్ చేపియండి, అటాచ్ చేపియండి. నిజంగా వాళ్ళ పేరు చెప్పేస్తే మొత్తం బిజినెస్‌లోకి వచ్చారంటే మనకు కూడా బిజినెస్ అయిపోతది. కాబట్టి అలాంటి రెస్పెక్టబుల్ పర్సన్స్ ఎవరున్నారంటే వాళ్ళకి కూడా ఎళ్ళేసి అర్థం చేపియండి. అండ్ యాంబిషియస్ కోరిక ఉంటది. ఎలాంటి కోరిక? నేను 100% జీవితంలో ఎదగాలి. నేను నా డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. నేను చాలా మందికి బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వాలి. చాలా మందికి ఈరోజు ఒక రోల్ మోడల్‌గా నిలవాలి. ఇలాంటి యాంబిషియస్ కోరికలుంటాయన్నమాట. అట్లాంటి వాళ్ళకి గూడా ఈ బిజినెస్‌ని అటాచ్ చేయండి. రైట్? అండ్ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు కొద్దిమంది. వీళ్ళంత తొందరగా ఈజీగా రారు. ఎందుకంటే నాకు చాలా తెలుసు దీని గురించి అనుకుంటుంటారనమాట. మీకు ఇప్పుడు గాదు, నేను బయట లైఫ్‌లో చాలా చూసాను, చాలా చేశాను అంటుంటారనమాట. ప్రొఫెషనల్స్ అనమాట వీళ్ళు. రైట్? అంత ఈజీగా రారు. కానీ వన్స్ ఒక్కసారి వచ్చారా ఈ బిజినెస్‌లో వదలరు. రైట్? మనం ముందల చూస్తున్నాం ఈరోజు చాలా మంది ప్రొఫెషనల్ మంచి మంచి ప్రొఫెషనల్స్ అనమాట. ఎలాంటి ప్రొఫెషనల్స్ అంటే ఒక లాయర్‌ని చూసాం మనం, సుబ్బిరెడ్డి సార్. ఎంత మంచి ప్రొఫెషన్ తనది. రైట్, అంత ఈజీగా రాలే. 15 రోజులు టైం తీసుకున్నాడు. దీని గురించి మొత్తం స్టడీ చేశాడు. కానీ వన్స్ వచ్చాడు. ఈరోజు ఏం చేశాడు? డైమండ్ అవ్వడమే కాదు, చాలా మందికి రోల్ మోడల్‌గా నిలిచాడన్నమాట ఈరోజు. కాబట్టి అలాంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా వదలొద్దు. 100% ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్‌ని అటాచ్ చేయండి. రైట్, అండ్ అంతే కాకుండా ఇన్విటేషన్. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇన్విటేషన్ చేయమంటాం. ఈ బిజినెస్‌ని ఇన్విటేషన్ చేయండి అంటే క్లియర్ ది నైట్ బిఫోర్ 1 డే ముందే చెప్పాలి. కానీ ఆ రోజుకి ఆ రోజు వెన్యూ ఉంటది. పొద్దున్న లేసి ఇన్విటేషన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోతారనమాట. ఎవ్వరికైనా మనం ఇన్విటేషన్ చేయాలంటే ఒక వారం ముందు, ఒక 3 రోజుల ముందు, ఒక 4 రోజుల ముందు వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. చేయకుండా డైరెక్ట్‌గా పోయి మనము ఈరోజు నేను ఒక బిజినెస్ అవకాశం ఇస్తున్నాను అనంటే చెప్పండి, ఇన్ని రోజులు మనం కనిపియలే వాళ్ళకి. సడెన్‌గా ఒక రోజు ప్రత్యక్షమైన పనంటే వాళ్ళకి డౌట్ వస్తదా లేదా? కాబట్టి మనం ఒక వారం ముందు గాని, ఒక 10 రోజుల ముందు గాని, ఒక 2 రోజుల ముందు గాని వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసి, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఎలా ఉంది నీ లైఫ్ స్టైల్? మొత్తం మాట్లాడుతూ వన్స్ ఒక్కసారిగా మనం ఇన్వైట్ చేసామంటే 100% వస్తారు. ఇంకొకటి ఇన్విటేషన్ కూడా ఎలా ఉండాలి? ఇన్విటేషనే ఉండాలక్కడ. అంటే అవతల పర్సన్‌కి ఏం కనిపియాలి? ఒక ఎక్సైట్‌మెంట్ కనిపియాలి. నేనెళ్తే ఏదో ఒకటి నా లైఫ్ చేంజ్ అవ్వబోతుంది ఎక్సైట్‌మెంట్ కనిపియాలి. అంతేగాని అక్కడ పోయి ఎక్స్‌ప్లనేషన్ చేయకూడదు. కొందరు ఇన్విటేషన్ చేయండి అంటే ఫోన్‌లోనే ఎక్స్‌ప్లనేషన్ చేసేస్తుంటారు. ఏం ఎక్స్‌ప్లనేషన్ చేస్తుంటారు? కంపెనీ పేరు సేఫ్ షాప్. ఇలా చేయాలి. ఇలా మీరు షాపింగ్ చేయాలి. ఇలా డబ్బొస్తది. ఇలా వస్తది. మా అప్లైన్ తీసుకోండి, వాళ్ళు తీసుకోండి, ఇవి అన్నీ చెప్పేస్తారనమాట. ఇంక అన్నీ చెప్పినాక ఏమనుకుంటారు వాళ్ళక్కడ? వాళ్ళకేమైపోతదంటే డౌట్ వచ్చేస్తది. ఎలాంటి డౌటు? నన్ను దేంట్లో ఏమో చేసేటట్టున్నాడు ఇతను. నన్ను తీసుకొని పోయి దేంట్లో ఫసాయించేటట్టున్నాడు అని చెప్పి ఒక డౌట్ వచ్చేసి తనేం చేస్తాడు? మన ఫోన్ కాల్ అటెండ్ చేయడం మానేస్తాడు. కాబట్టి మీరేం చెప్పొద్దు. ఓన్లీ అవతల పర్సన్‌కి ఒక ఎక్సైట్‌మెంట్ కనిపియాలి. నేను ఇక్కడికెళ్తే నా లైఫ్ ఏదో చేంజ్ అవ్వబోతుంది అనే ఎక్సైట్‌మెంట్‌తో తనని పిలిపియాలి. రైట్? దాని మోస్ట్ యూజ్‌ఫుల్ టెక్నిక్ ఈస్ క్యూరియాసిటీ. క్యూరియాసిటీని తెప్పియాలి అవతల పర్సన్‌కి. నేను వెళ్లి వినాలి. ఏదో బాగానే ఉండేట్లుంది. ఇది తన లైఫ్ చేంజ్ అయిందంటే నా లైఫ్ కూడా చేంజ్ అయితది. దీని గురించి తెలుసుకోవాలనే ఆతృత తనకి తెప్పియాలి. అండ్ డోంట్ ట్రై టు కన్విన్స్ పీపుల్. ఈరోజు మనం చెప్పండి, ఈరోజు మనం ఇచ్చే దాంట్లో ఉన్నామా? తీసుకునే దాంట్లో ఉన్నామా? అంటే ఇచ్చే దాంట్లో ఉన్నాం. అట్లా చూసారు కదా ఫోటోస్, స్టార్టింగ్ ఫోటోస్ చూసారు మన గ్రేట్ మెంటర్స్. వాళ్ళు ఈరోజు ఒక బిజినెస్‌ని వాళ్ళు తీసుకోవడం వల్ల,
అంటే ఎవరైతే వాళ్ళకిచ్చారో అది తీసుకోవడం వల్ల ఈరోజు వాళ్ళ లైఫ్ చేంజ్ అయిందా లేదా? ఈరోజు వాళ్ళకి Yes. బైక్ వచ్చింది, కార్ వచ్చింది, లగ్జరీ లైఫ్ స్టైల్ వచ్చింది, లగ్జరీ విల్లాస్ వచ్చినాయి, ఫారెన్ ట్రిప్స్ వచ్చినాయి వాళ్ళ లైఫ్‌లో. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మంచిగా చేంజ్ అయిపోయింది. వాళ్ళ ఇంటికి డబ్బొస్తుంది. మంచిగా ఈరోజు వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోయిందా లేదా? అంటే వాళ్ళు తీసుకోవడం వల్ల ఈరోజు వాళ్ళ లైఫ్ చేంజ్ అయిందంటే ఇచ్చిన పర్సన్ దేంట్లో ఉన్నాడప్పుడు? ఇచ్చే దాంట్లో ఉన్నాడు. కరెక్టా కాదా? ఈరోజు మనం Yes, Guruji. వెళ్ళిపోతున్నాం, మనం గూడా ఇచ్చే దాంట్లోకెళ్ళిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం గూడా ఈరోజు ఒక పర్సన్‌కి అవకాశం ఇచ్చామంటే వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవ్వబోతుంది కాబట్టి మనం ఇచ్చే దాంట్లో ఉన్నాం. తీసుకునే దాంట్లో లేం. కరెక్టా కాదా? కాబట్టి Yes. డోంట్ ట్రై టు కన్విన్స్ పీపుల్. అడుక్కుంటుంటాం మనం కొంచెమందిని. "నువ్వు రా, ఎట్లా చేసి రా ఈరోజు. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్." నో. మనం ఇచ్చే దాంట్లో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనము ఒక పర్సన్‌కి అవకాశం ఇచ్చాము అనంటే ఆ పర్సన్ లైఫ్ తన ఫేటే మారబోతుంది. కాబట్టి ఇచ్చే దాంట్లో ఉన్నాం. డోంట్ ట్రై టు కన్విన్స్. వాళ్ళకి అర్థం చెప్పేయండి. 100% వచ్చేస్తారు. ఓకేనా కదా? రైట్. ఇది Yes. 100% ఇన్విటేషన్‌లో ఉండాలి. పక్కా ఇవి ఫాలో చేశామంటే మనం ఈ బిజినెస్‌లో సక్సెస్ అయిపోతాం. చేద్దామా మరి? రెడీయా? Yes. రైట్. అండ్ అంతే కాకుండా డోంట్స్. డోంట్స్ అంటే చేయకూడని పనులు. ఇంతవరకు మనం చేసే పనుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడేం చేయాలి? చేయకూడని చేయకూడని పనులు. 100% చేయొద్దంటే చేయొద్దు. నో, స్ట్రిక్ట్‌లీ నో, చేయకూడదివి. క్రాస్ మార్క్. చేయనే చేయకూడదు. కొందరికి ఇది చేయాలి అన్నట్లు అనిపిస్తుంటది. చేయకూడదు. మరి ఏం చేయకూడదు? నేమ్ ఆఫ్ ది కంపెనీ చెప్పొద్దు. అనంగానే కొంతమందికి డౌట్ వచ్చేస్తది. అదేంటి సార్? సేఫ్ షాప్ కంపెనీ ఏమన్నా ఫేకా? కంపెనీ పేరు చెప్పొద్దంటున్నారు. నేచర్ ఆఫ్ వర్క్ కూడా చెప్పొద్దు. ఏం చేయాలో కూడా చెప్పొద్దు. అంటే అది కూడా ఫేకా? ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ చెప్పొద్దు అనంటే ఇదంతా ఫేకా అంటారు. నో. ఇవన్నీ మిస్టేక్ అన్నమాట. ఎందుకనంటే ఒక్కసారి చూడండి, ఈ బిజినెస్‌లో మనం ఏం చేస్తున్నాం? బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవ్వడానికి మనం ఏం చేస్తున్నాం? షాపింగ్ ద్వారా ఎంటర్ అవుతున్నాం. ఈ షాపింగ్ అనేది బయట చేస్తున్న పనే కాదా? చేస్తున్న Yes. పనే. బయట ఎక్కడ చేస్తున్నాం మనం? పుట్టినప్పటి నుంచి షాపింగ్ చేస్తూనే ఉన్నాం. పుట్టినప్పటి నుంచి ఈరోజు మనం చేసాం 20 ఏండ్లు. మన మన కోసం మన ఫాదర్ చేశాడు. దాని తర్వాత మనము చేస్తున్నాం. దాని తర్వాత మన పిల్లలు కూడా మనకు చేస్తారు. అంటే 100 సంవత్సరాల లైఫ్‌లో షాపింగ్ అనేది చేస్తూనే ఉన్నాం. కరెక్టా కాదా? అదే Yes. షాపింగ్‌ని ఇక్కడ ఒక్కసారి షాపింగ్ చేయడం వల్ల మనం బిజినెస్‌లోకి ఎంటర్ అయితున్నాం. ఇది ఎప్పుడు అర్థమైతది తనకి? Plan with. బిజినెస్‌కొచ్చి ప్లాన్ విన్న తర్వాత అర్థమైతది. సింపుల్‌గా చెప్తే అర్థమైతదా? నో. No. మనం ఏం చేస్తున్నాం? సేఫ్ షాప్ అంటున్నాం. నేచర్ ఆఫ్ వర్క్ ఇలా ఇద్దరిని రిఫర్ చేయాలంటున్నాం. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటదని చెప్పేస్తున్నాం. ఇలా చెప్పడం వల్ల వాళ్ళకేమర్థమైతది? ఇదేదో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లాగుంది. ఇది నేను చేయను అనుకుంటాడనమాట. కాబట్టి మనం Yes. బిజినెస్‌లోకి పిలవాలి అనంటే ఇలాంటివి చెప్పకూడదు. కానీ ఇది చెప్పిన తర్వాత అంటే మనం వచ్చిన తర్వాత ఆలోచన చేయండి. కంపెనీ పేరు చెప్తామా లేదా? సేఫ్ Yes. షాప్ చెప్తాం. నేచర్ ఆఫ్ వర్క్ ఏం చేయాలో చెప్తాం. దీంట్లో Yes. బిజినెస్ షాపింగ్ చేయడానికి ఎంత అయితదో కూడా చెప్తాం. కానీ ఈ Yes. 3 ప్లాన్ విన్న తర్వాత చెప్పడం, ప్లాన్ వినకముందు చెప్పడంలో చాలా తేడా ఉంది. ప్లాన్ విన్న Yes. తర్వాత తను ఎందుకు షాపింగ్ చేయాలో తనకు అర్థమైతది. ప్లాన్ వినకముందు తనకెందుకు షాపింగ్ చేయాలో తెలవదు. కాబట్టి ఏం చేస్తాడు తను? ఈజీగా కొట్టి పడేస్తారు. అండ్ ఇంకొకటి ఏందనంటే ఈ బిజినెస్‌లో ఇద్దరు వ్యక్తులు ఎంటర్ అయితారు. ఒక వ్యక్తికి బిజినెస్ ప్లాన్ చెప్పింటాం. సార్ ఈ బిజినెస్ ప్లాన్‌లో మీరు చెప్పండి. బయటైనా షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా షాపింగ్ చేస్తున్నారు. అర్థం చేసుకోండి. మీరు కూడా ఎవరైతే బయట మీ ఫ్రెండ్స్ ఉన్నారో, రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళు కూడా షాపింగ్ చేయడం వల్ల ఒక బిజినెస్ అటాచ్ అయితుంది. కాబట్టి మీరు సింపుల్‌గా చెప్పకండి. మా సిస్టమ్ ద్వారా ముందుకెళ్ళేసి చెప్పండి అంటే ఈ పర్సన్ సిస్టమ్ ఫాలో చేస్తున్నాడు. దాని ద్వారా ముందుకెళ్తున్నాడు. సక్సెస్ అయిపోతున్నాడు. రూ. 1000 చెక్ తీసుకున్నాడు. 10,000 చెక్ తీసుకున్నాడు. బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఆ బిజినెస్‌లో ఎంటర్ అయిన వ్యక్తులను కూడా ట్రైనింగ్‌కి తీసుకొచ్చాడు. ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు కూడా ముందుకెళ్ళిపోతున్నారు. సక్సెస్ అయితూ ముందుకెళ్తూ ఈరోజు క్రౌన్ అంబాసిడర్ పొజిషన్‌లో కూడా ఎళ్ళిపోయాడు. కానీ ఇంకో పర్సన్ సింపుల్‌గా చెప్పుకుంటూ ఎళ్ళిపోతున్నాడు. మనం ఏదైతే చేయొద్దు అంటున్నామో అదే సింపుల్‌గా చెప్పాడు. ఒకరికి చెప్పాడు సేఫ్ షాప్ కంపెనీ ఇలా చేయాలి, ఇలా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి దీంట్లో, డబ్బులు కట్టాలి, షాపింగ్ చేయాలి ఇలా చెప్పుకుంటూ ఎళ్ళిపోతున్నాడు. ఒకరికి చెప్పాడు రాలేదు. ముగ్గురికి చెప్పారు రాలేదు. ఒక 10 మందికి చెప్పాడు రాలేదు. తర్వాత ఏం చేస్తాడు? తను బిజినెస్‌లోకి ఎగ్జిట్ అయిపోతాడు. కరెక్టా కాదా? Yes. ఇక్కడ చేయకూడని పనులు చేయొద్దు అన్నందుకు ఎగ్జిట్ అయిపోయాడు. ఎగ్జిట్ అయిపోయి ఏం చేశాడు? పక్కన ఐడియల్‌గా కూర్చున్నాడు. ఇప్పుడు మనము ఒక పర్సన్‌కి ప్లాన్ చెప్పాం. ప్లాన్ చెప్పేసి సార్ సింపుల్‌గా ఎవరికీ చెప్పొద్దు అని చెప్పాం. సింపుల్‌గా ఎవరికీ చెప్పొద్దన్నప్పుడు అతనెళ్లి ఏం చేశాడు? ఈ పర్సన్ ఎవరైతే ఐడియల్‌గా ఉన్నాడో ఆ పర్సన్ దగ్గరికి ఎళ్ళేసి సార్ ఇట్లా సేఫ్ షాప్‌లో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఎలా ఉంటదని చెప్తున్నాడు. తనేం చెప్తాడప్పుడు? నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. అదంతా వేస్ట్ అని చెప్పేస్తాడు. కరెక్టా కాదా? అంటే తనక్కడ సిస్టమ్ ఫాలో చేయక తనేం చేస్తాడు? బిజినెస్‌లోంచి ఎగ్జిట్ అయిపోయి, బిజినెస్‌లో ఆగిపోయి, ఇంకో వాళ్ళని ఆగేటట్లుగా చేస్తున్నాడు. అంటే దీనికి కారణం ఏంది? ఆ సింపుల్‌గా చెప్పడం వల్లనే. కాబట్టి ఆ సింపుల్‌గా అనేది చెప్పకుంటే, ఒకవేళ ఈ పర్సన్ ఎవరైతే సిస్టమ్ ఫాలో చేస్తాడో, ఇతను యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయ్యే పర్సన్. కానీ ఏం చేశాడు సింపుల్‌గా చెప్పడం వల్ల? ఇంకో పర్సన్ ఆగిపోయిన పర్సన్‌ని చూసి ఆగిపోయాడు. ఈ బిజినెస్‌లో నేను మీకు ఒక ఫార్ములా చెప్తాను. ఏంది అనంటే, ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఒక మనిషి ద్వారానే సక్సెస్ అయితది. ఎవరు ఆ మనిషి అంటే, ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని చూస్తే మనం సక్సెస్ అయిపోతాం. ఒక ఫెయిల్యూర్ పర్సన్‌ని చూస్తే మనం ఫెయిల్ అయితాం. అంతే. అంటే ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఒక మనిషే. ఈ బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి కూడా కారణం కూడా ఒక మనిషే. కరెక్టా కాదా? అది ఎవరైనా Yes. చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. అది సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకున్నామా?
సక్సెస్ అయిన పర్సన్ ద్వారా వెళ్తున్నామా, ఫెయిల్యూర్ అయిన పర్సన్ ద్వారా వెళ్తున్నామా? అండ్ అంతేకాకుండా డిస్కషన్ పబ్లిక్ ప్లేస్. కొందరు ఏం చేస్తుంటారంటే చెప్పేస్తుంటారు, ఎంత చెప్పినా కూడా వినరు వాళ్ళు. లేదు నేను అందరిని 10 మందిని ఒకటే దగ్గర కూర్చోబెట్టి చెప్పేస్తాను. 10 మంది ఐడియాలు నాకు ఒకటేసారి వచ్చేసాయి అంటుంటారనమాట. రైట్? ఎందుకంటే ఇంతమందికి నేను ఎళ్లి ప్లాన్ చెప్పాలంటే టైం తీసుకుంటుంది. కాబట్టి 10 మందిని ఒకటే దగ్గర కూర్చోబెడతాను. వాళ్ళు ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరిని ఒకటే ప్లేస్‌లో కూర్చోబెట్టేస్తారు. వీళ్ళెళ్లి ప్లాన్ చెప్పేస్తారనమాట. ఆ 10 మందిలో ఒక్క పర్సన్ నెగెటివ్ ఉన్నా గూడా, ఆ 10 మంది మొత్తం నెగెటివ్ చేసేస్తారా లేదా? నెగెటివ్ అంటే ఏం లేదు. యెస్. వాళ్ళకి అర్థం కాకపోవడమే నెగెటివ్. కరెక్టా కాదా? వీళ్ళు బయట ఫీల్డ్‌లో, బయట డిఫరెంట్ ఫీల్డ్‌లో డిఫరెంట్ నాలెడ్జ్ తీసుకొని, దాన్ని ఇక్కడ షేర్ చేసేస్తుంటారనమాట. ఇవి గూడా అట్లే, ఇవి గూడా అట్లే అని షేర్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఏమైపోతారు? ఆ 10 మంది గూడా రారు. మీరు ఆ 10 మంది ప్లేస్‌లో ఒక్కరిని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళకు క్లియర్‌గా అర్థం చేపిచ్చారంటే మిగతా 10 మంది గూడా వాళ్ళతో పాటు స్టార్ట్ అయిపోతారు. అయితారా లేదా? యెస్ ఆర్ నో? రైట్? Yes. యెస్. అంతే గాకుండా హరీబరీ, హరీబరీ ఉన్న పర్సన్ గూడా చెప్పొద్దు. హరీబరీ అంటే టైం లేకుండా ఉంటదనమాట. అస్సలు నాకు టైం లేనంటే లేదు. 10 నిమిషాల్లో చెప్తా అంటే చెప్పండని చెప్పేస్తుంటారనమాట. కొందరేం జేస్తారంటే పాపం చాలా దూరం జర్నీ జేషుంటారు ప్లాన్ చెప్పడానికి. వాళ్ళకి ఆల్రెడీ పెట్రోల్ గూడా ఖర్చయిపోయి ఉంటది. జర్నీ జేయడానికి చార్జెస్ కూడా ఖర్చులయింటాయి. రైట్? దీన్ని ఆలోచన పెట్టుకొని ఉండనిలే ఎట్లోలాగా చెప్పేసి ఎళ్ళిపోదాం. మళ్ళీ ఇంత దూరం మళ్ళీ రావాలా అనుకోని చిన్న కకృతితోటి ఆ పర్సన్‌కి ఆ 10 నిమిషాల్లోనే ప్లాన్ జెప్పేస్తారు. ఆ 10 నిమిషాల్లో స్లైడ్‌లు ఓపెన్ అయితుంటాయి. అతను నెక్స్ట్ అనుకుంటూ ఎళ్ళిపోయి లాస్ట్‌కెళ్ళిపోతాడు. లాస్ట్‌కి నెక్స్ట్ కాదు గదా! ఇంక ఫోన్ గూడా లిఫ్ట్ చేయడు. ఎందుకంటే తనకేం అర్థమైంటది? కంపెనీ పేరు అర్థమైంటది. షాపింగ్ జేయాలని ఒకటి అర్థమైపోయుంటది. రైట్? ఇద్దరిని జాయిన్ జేయాలి. ఈ 2, 3 అర్థమైపోయుంటది. ఎందుకు జేయాలో తెలవదు. ఏం జేయాలో తెలవదు. ఏం అర్థం ఎందుకంటే హరీబరీగా ఉంటాడు తను. టైమే చూసుకుంటుంటాడు. బట్ దానివల్ల ఏం జరుగుతది? నెక్స్ట్ తను రాడు. ఇంకెవరిని గూడా రానియ్యడు. కాబట్టి హరీబరీగా ఉన్న పర్సన్‌ని వదిలేసి, ఆ టైం లేకుంటే గూడా మళ్ళీ చార్జెస్ అయినా పర్లేదు. పెట్రోల్ అయినా పర్లేదు. మళ్ళీ ఎళ్లి క్లియర్‌గా అతని దగ్గర టైం తీసుకొని, ఈ బిజినెస్ ఎందుకు చేయాలి? ఇది చేయడం వల్ల మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? అనేది క్లియర్‌గా అర్థం చేపిస్తే చెప్పండి ఆ పర్సన్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వడమే కాదు, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ కూడా అయిపోతాడు. కరెక్టా కాదా? యెస్ ఆర్ నో? యెస్. కాబట్టి హరీ బరీగా ఉన్న పర్సన్‌కి 100% చెప్పొద్దు దయచేసి. అండ్ అంతే కాకుండా రికమెండెడ్ బుక్స్ కూడా ఉన్నాయి. కొన్ని బుక్స్ మనతోటి 'రిచ్ డాడ్ పూర్ డాడ్', 'బిజినెస్ స్కూల్', 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్', 'ద సీక్రెట్ ఆఫ్ మిలియనీర్ మైండ్', 'ద సీక్రెట్' ఇవన్నీ తెలుగులో కూడా ఉంటాయన్నమాట. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. ఇలాంటి బుక్స్ కూడా 100% కొనాలి, చదవాలి. దానివల్లే మనం ఈరోజు బిజినెస్‌లో ముందుకెళ్తాం. కరెక్టేనా? అంతే కాకుండా బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రైడే ట్రైనింగ్. చాలా మందికి నిన్న ట్రైనింగ్స్ జరిగాయి. సండే కూడా జరిగినాయి. ఫ్రైడే కూడా జరుగుతుంటది. ట్రైనింగ్ వల్ల ఏంది బెనిఫిట్ అంటే, మనకొక్కరికే కాకుండా మన టీమ్‌కి కూడా నాలెడ్జ్ వస్తది. నోస్ ది వర్కింగ్ స్టైల్ ఆఫ్ దిస్ ఈజీ బిజినెస్. ఈ బిజినెస్‌ని ఈజీగా ఎలా చేయాలనేది ఒక ట్రైనింగ్ ద్వారా తెలిసిపోతది. తెలిసిందా లేదా? చాలా మందికి ట్రైనింగ్స్‌లో తెలిసిపోయింటది. ఈజీగా ఎలా చేయాలో. మనమే గాకుండా మన టీమ్ గూడా నాలెడ్జ్ తీసుకోవచ్చు. కరెక్టా కాదా? చూడండి మనం నాలెడ్జ్ తీసుకునే కంటే మన టీమ్ గూడా నాలెడ్జ్ తీసుకున్నదనుకోండి ఒకటేసారి, వర్క్ అనేది డూప్లికేట్ అవుతదా లేదా? మనలాగానే యెస్. వర్క్ చేస్తారు. మనలాగానే వాళ్ళకి గూడా ఆలోచన విధానం ఉంటది. మనలాగానే అందరికి ఈజీగా దీని గురించి అర్థం జేపియగలుగుతారు. వర్క్ అనేది ఎక్కువ జరుగుతది. అండ్ అవేర్‌నెస్ ఆఫ్ ది ప్రొఫెషన్స్ వర్కింగ్ విత్ అస్. మనతో పాటు ఎంతమంది ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. మన దగ్గర ఈరోజు చూడండి చాలా మంది ప్రొఫెషన్స్ ఉన్నారు. మన అప్‌లైన్‌లో చూసుకుంటూ పోతే చాలా మంది ప్రొఫెషన్స్ ఉన్నారు. డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. కరెక్టా కాదా? వాళ్ళందరిని మనం ఎక్కడ చూస్తాం? ఒక ట్రైనింగ్‌లో చూస్తాం. ఆ ట్రైనింగ్‌లో చూసినప్పుడు మనకు కూడా అర్థమైపోతదా లేదా? మన టీమ్ కూడా యెస్. అర్థం అండ్ కెన్ గెట్ ది న్యూ ఇన్ఫర్మేషన్ లైక్ టార్గెట్స్, టిప్స్. టార్గెట్‌లు కూడా తెలిసిపోతాయి. మనం ఏదైతే సిస్టమ్ టార్గెట్స్ ఉన్నాయో, ఈరోజు బిజినెస్‌లో కంపెనీ టార్గెట్ పెట్టిందో, ఆ టార్గెట్స్ అన్నీ ఎక్కడ తెలుస్తాయి మనకు అందరికి టీమ్‌కి అందరికీనంటే, ఒక ట్రైనింగ్‌లో తెలిసిపోతది. అండ్ అటెండ్ ది గుడ్ మార్నింగ్ మీటింగ్ డైలీ యూ అండ్ యువర్ టీమ్. చూడండి గుడ్ మార్నింగ్ మీటింగ్‌లో అటెండ్ అవ్వడం వల్ల 500 మందికి వన్ వన్ కాంటాక్ట్ ద్వారా ఈజీగా నాలెడ్జ్ దొరికిపోతుందా లేదా? కాబట్టి గుడ్ మార్నింగ్ మీటింగ్‌లో కూడా 100% మనం అటెండ్ అవ్వాలి. టీమ్‌ని కూడా అటెండ్ చేపియాలి. ఈ ఇన్ఫర్మేషన్ మెయిన్‌గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు బిజినెస్‌లో ముందుకెళ్తారు. అండ్ నెక్స్ట్ 100% అటెండ్ ఎవ్రీ సండే వెన్యూ. సండే వెన్యూస్ జరుగుతున్నాయి మనకు. రైట్? ఈజీగా మన టీమ్‌కి ప్లాన్‌లు వినిపించుకోవచ్చు. అండ్ అక్కడ ఐడీస్ కూడా చేపించుకోవచ్చు. అండ్ దానివల్ల ఏం జరుగుతది మనకంటే టైమ్ సేవ్ అయితది. మనీ సేవ్ అయితది. అండ్ న్యూ ప్రాస్పెక్ట్ 100% బిలీవ్ కొత్త వాళ్ళు ఎవరైతే దానికొస్తున్నారో అక్కడ మనం ఒక్కరమే కాదు ఒక 100 మందిని చూస్తుంటాడన్నమాట ఆ వెన్యూలో. రైట్? చాలా మంది సక్సెస్ అయిన పీపుల్‌ని చూస్తుంటారు. ఎంటర్ అయ్యే బిజినెస్‌లో ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళని చూస్తుంటాడు. అక్కడ ఒక కాన్ఫిడెంట్ వస్తది. చెక్ తీసుకున్న వాళ్ళని చూస్తాడు. మళ్ళీ కాన్ఫిడెంట్ వస్తది. అండ్ సక్సెస్ అయిన వాళ్ళని కూడా చూస్తుంటాడు. మళ్ళీ కాన్ఫిడెన్స్ వస్తది కాబట్టి నమ్ముతాడన్నమాట బిజినెస్‌ని. అండ్ 100% డీడీ కన్ఫర్మ్. వెన్యూకొచ్చాడంటే పక్కా డీడీ కన్ఫర్మ్ అయిపోతది. కరెక్టా కాదా? అండ్ యెస్. సక్సెస్‌ఫుల్ అప్లైన్ ఈస్ దేర్. వాళ్ళ అప్లైన్ ఎవరైతే ఉన్నారో సక్సెస్‌ఫుల్ అప్లైన్ అక్కడ ఉంటాడు కాబట్టి, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈరోజు బిజినెస్‌లో ముందుకెళ్తాడు. చేద్దామా మరి ఈ పని? యెస్. వెన్యూకి అటెండ్ అయిదామా కంపల్సరీ? ట్రైనింగ్ Yes. Guruji. చేద్దామా కంపల్సరీ? అండ్ హంబుల్‌గా Yes. అన్నమాట. డు నాట్ ఆస్క్ అదర్స్, బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్. మన పైన మనకు నమ్మకం 100% ఉండాలి. చాలా మంది ఏం చేస్తుంటారు మా ఫ్రెండ్‌ని అడుగుతా, వాళ్ళని అడుగుతా, వీళ్ళని అడుగుతా. చెప్పండి ఈ బిజినెస్ మన ఫ్రెండ్ చేసింది కాదు.
మన రిలేటివ్ చేసి సక్సెస్ అయింది కాదు. ఈరోజు మన అప్లయన్స్ చేసి సక్సెస్ అయ్యారు. కాబట్టి మనం వాళ్ళని అడిగి ఈరోజు ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళాలి. అండ్ డు నాట్ స్టార్ట్ వర్కింగ్ అంటిల్ ప్రాపర్ సైన్ అప్ అండ్ లెర్నింగ్. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వరు బిజినెస్‌లో. వాళ్ళ ఫ్రెండ్స్‌ని స్టార్ట్ చేపియడానికి చూస్తుంటారనమాట. ఇది ఎలా అంటే కొద్దిగా బయట బిజినెస్‌లో ఈరోజు చూస్తుంటాం. మనం ఏదైనా ఒకటి కొనాలి వస్తువు అంటే మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా కొంటే బాగుండే అని చూస్తాం. ఎందుకంటే నేను ఒక్కడిని మోసపోవద్దు, నా ఫ్రెండ్స్ కూడా మోసపోవాలని ఆలోచన చేస్తుంటారనమాట చాలామంది. అలాంటి లైఫ్‌లో బయట ఉంటారనమాట. అండ్ అంతేకాకుండా అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే నేను ఏం తీసుకున్నా మా ఫ్రెండ్స్‌తో పాటు తీసుకోవాలి. ఒకవేళ మంచిగుందంటే మా అందరికి మంచిగుంటది. ఒకవేళ మోసపోయారంటే అందరం మోసపోతాం. అట్లాంటి లైఫ్‌లో ఉంటాం. ఇది మోసం చేసేది కాదనమాట. ఈ బిజినెస్ ఎట్లాంటిదంటే మనం అవకాశం తీసుకొని 10 మందికి అవకాశం ఇచ్చేదనమాట. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏందనంటే చాలామంది ఏం చేస్తుంటారంటే మనం ఐడీ చేసిన తర్వాతనే మనము వేరే వాళ్ళకి చెప్పాలి. వీళ్ళేం చేస్తుంటారు మనం ఐడీ చేయకుండా మా ఫ్రెండ్స్‌కి చెప్పండి. వాళ్ళు స్టార్ట్ అవుతే నేను స్టార్ట్ అవుతా అంటుంటారు. వాళ్ళేం చూస్తుంటారు మనం స్టార్ట్ అయిన వాళ్ళది చూసి వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు. కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుంటది? మనం స్టార్ట్ అవ్వకుండా బిజినెస్‌లో వాళ్ళని స్టార్ట్ చేయడం మిస్టేక్. కాబట్టి మనం ముందు స్టార్ట్ అవుతేనే వాళ్ళొస్తారు. అండ్ అండర్‌స్టాండ్ ఇన్ఫార్మ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఎర్లీ సైన్ అప్. ముందు రావడం వల్ల బెనిఫిట్ ఏంది? చెప్పండి ఒక ఏరియాలో ఈరోజు మేము ఒక ఐడీ చేపిచ్చాం ఒక పర్సన్‌కి. ఉంటదా లేదా? యెస్. మరి మన ప్రొడక్ట్ వాడొచ్చా లేదా? ఈరోజు యెస్. గర్వంగా సేఫ్ షాప్ ట్రైనింగ్‌లో మనం గర్వంగా చెప్తున్నాం. సార్ నేను చూడండి ఈరోజు సేఫ్ షాప్ సూట్ వాడుతున్నా, సేఫ్ షాప్ షూ వాడుతున్నా, సేఫ్ షాప్ బెల్ట్ వాడుతున్నా. ఇవన్నీ చెప్పడంతో అవతల పర్సన్‌కి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతదా లేదా? యెస్. యెస్. ఈరోజు వీళ్ళు వాడుతున్నారు. మనం వాడడం వల్ల మనకు కూడా బిజినెస్ వస్తదని చెప్పి. కరెక్టా కాదా? చెప్పండి యెస్. ఈరోజు నేను 2 సూట్స్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్. ఈ 2 సూట్స్ నేను ట్రైనింగ్స్‌కి వాడుతూనే ఉన్నాను. ఈ 2 సూట్స్ వల్ల నాకు బిజినెస్ వచ్చేసిందనుకోండి. అవతల పర్సన్ కూడా అవే తీసుకుంటే బిజినెస్ వస్తదన్నప్పుడు చేస్తాడా? చేయడా? యెస్ ఆర్ నో? యెస్. రైట్. ఈ సూట్ తీసుకున్నాను. ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యాను. మా ఇంట్లోకి ఒక డిన్నర్ సెట్ తీసుకున్నాను. ఇంట్లో వాడుతున్నారు. మాకు ఈరోజు బిజినెస్ అవకాశం వచ్చింది. మీరు కూడా తీసుకోండి అంటే, ఓకే. ఈ సార్ తీసుకోవడం వల్ల బిజినెస్ వచ్చింది. నేను కూడా తీసుకుంటా అంటాడు. కానీ బయట మనం ఏం చేస్తున్నాం? థమ్స్ అప్ వాడడు. కానీ థమ్స్ అప్ తాగమని చెప్పి మనం డబ్బులు వాళ్ళకిచ్చేస్తున్నాం. కరెక్టా కాదా? చెప్పండి ఈరోజు జెన్యూన్‌గా మనం ప్రొడక్ట్స్ వాడమని చెప్పడం వల్ల బిజినెస్ వస్తుందంటే చేయొచ్చా లేదా? యెస్. కాబట్టి మనం చేయాల్సిన పనేంది ఫస్ట్ ఈ ప్రొడక్ట్స్‌ని మనం వాడమని చెప్పాలి. వాడదామా మరి ఈరోజు నుంచి? యాహ్! Yes. ఎంతమందైతే సేఫ్ షాప్ పేస్ట్ వాడట్లేదో ఇప్పటికి గూడా ఈ రోజుకి ఈరోజు ఆర్డర్ పెట్టేసేయండి. సేఫ్ షాప్ పేస్ట్ బుక్ చేయండి. బుక్ చేద్దామా? యెస్. Yes, Guruji. అండ్ అంతేకాదు ఫుల్ ఫోకస్ అన్నమాట. ఈరోజు దేనిపైన ఫోకస్ చేయాలి అనంటే 100% ఈరోజు మనకుంది ఛాంపియన్ అవార్డ్స్. కాన్ఫిడెన్స్. సరే లేదా? యెస్. ఛాంపియన్ అవార్డ్. ప్రతి ఒక్క రోజు మనం ఛాంపియన్ అవార్డ్స్ పైన ఫోకస్ చేద్దామా? యెస్. Yes, Guruji. చేయొచ్చా లేదా? చెప్పండి. Yes, ఇంత పెద్ద Guruji. బిజినెస్ ఈరోజు మనకు కనిపిస్తుంది. ఈరోజు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయిందంటే కనిపిస్తుంది. ఇంత పెద్ద బిజినెస్‌లో ఈరోజు ఇంత సక్సెస్ తీసుకున్నారు మన అప్లయన్స్. ఇవి చూపిచ్చి ఈ సక్సెస్ చూపిచ్చి ఒక మినిమమ్ ఒక 200 బిజినెస్ వాల్యూమ్ పాయింట్ షాపింగ్ చేయొచ్చా లేదా? యెస్. 200 బిజినెస్ వాల్యూమ్ పాయింట్ షాపింగ్ చేస్తే ఇంత పెద్ద లైఫ్ స్టైల్ వస్తదన్నప్పుడు చేయొచ్చా లేదా? యెస్. చేయొచ్చు చేయొచ్చా Guruji. లేదా? 100%. రైట్. కాబట్టి Yes. ఈరోజు ప్రతి ఒక్కరు మనము ఒక 200 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్‌లో షాపింగ్ అనేది చేపిద్దాం. మనం చేద్దాం, చేపిద్దాం. ఎవరైతే కొత్త వాళ్ళు ఈ బిజినెస్‌లో ఎంటర్ అయ్యారో ఈ రోజు కూడా మీరు షాపింగ్ చేయొచ్చు. అండ్ కొత్త వాళ్ళని షాపింగ్ చేపియొచ్చు. చేపిద్దామా? యెస్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. అండ్ గో డైమండ్ అన్నమాట. మీ అందరికి ఈరోజు ఎఫ్ఐఎం సెషన్ విన్నారు. 100% ఎఫ్ఐఎం సెషన్ ద్వారా ముందుకెళ్ళొచ్చు. అండ్ ఈరోజు నేను చెప్పేదంతా ఒకటే. ఎఫ్ఐఎం చేయడమే కాదు. ఈరోజు బిజినెస్‌లో ఇక్కడ ఏదైతే నాలెడ్జ్ తీసుకుంటున్నామో ఈ నాలెడ్జ్‌ని మనం ఆన్ ఫీల్డ్‌లోకెళ్ళేసి చెప్పాలి. మరి ఆన్ ఫీల్డ్‌లో వెళ్ళడానికి మనకేం కావాలి అనంటే 100% ఈరోజు స్టార్టింగ్‌లో మనం ఒక పదం వాడుకున్నాం. థాంక్ యూ గాడ్. థాంక్ యూ సేఫ్ షాప్. థాంక్ యూ సిస్టమ్. ఇవన్నీ థాంక్ యూ చెప్తున్నాం. ఎందుకు థాంక్ యూ చెప్తున్నాం చెప్పండి? ఈరోజు మనకు దేవుడు కళ్ళిచ్చాడు చూడడానికి. చూస్తున్నాం మనం. కరెక్టా కాదా? చేతులిచ్చాడు మనకి బైక్‌ని డ్రైవ్ చేయడానికి. కరెక్టా కాదా? కాళ్ళిచ్చాడు Yes, మనకు Guruji. బైక్‌ని డ్రైవ్ చేయడానికి. బైక్ గూడా ఇచ్చాడు మనకి. ఇచ్చాడా లేదా దేవుడు? రైట్? Yes, Guruji. ఓన్లీ ఒక కొద్దిగా పెట్రోల్ పోసుకొని ఫీల్డ్‌కెళ్ళేసి ఆన్ ఫీల్డ్‌లో దీని గురించి అర్థం చేపిచ్చేస్తే మనకు బిజినెస్ వచ్చేస్తుంది. వస్తుందా లేదా? Yes. యెస్. కానీ కొందరు ఏం కోరుకుంటారంటే, సార్ దేవుడా కళ్ళిచ్చావు, కాళ్ళిచ్చావు, చేతులిచ్చావు, శరీరం గూడా ఇచ్చావు, ఆలోచన విధానం ఇచ్చావు, బైక్ గూడా ఇచ్చావు, పెట్రోల్ గూడా ఇయ్యాలని కోరుకుంటుంటారనమాట. రైట్? అలా గాదు. పెట్రోల్ కొంచెం మనం సంపాదించుకొని బయటికెళ్తే, మనకు దానికంటే ఎక్కువ బిజినెస్ వస్తది. ఆ బిజినెస్‌తో పాటు మన లైఫ్ స్టైల్ గూడా మొత్తం చేంజ్ అయితది. కొందరు ప్రాబ్లమ్స్ అనుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు. ఇంత దేవుడిచ్చినా గూడా ఇంకా నాకు ఇంకేది ఇచ్చింటే బాగుండు, ఇంకేది ఇచ్చింటే బాగుండు అంటున్నారు. థాంక్స్ గాడ్ అనుకోండి. కొందరికి బైకే ఇయ్యలే. కరెక్టా కాదా? బైక్ ఇయ్యడమే గాదు. కొందరికి బైక్ నడపడానికి చేతులు గూడా ఇవ్వలే. బైక్ నడపడానికి చేతులు పక్కకెట్టేసిండు. కాళ్ళు గూడా ఇవ్వలే. అసలు వాళ్ళకి మైండ్ గూడా ఇవ్వలే. అలాంటి లైఫ్‌లో ఉన్నారు బయట. మరి థాంక్స్ అనుకోవాలా లేదా మనం? ఒక్కసారి చూడండి. కావాలంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతది. దేవుడు వీళ్ళకు అవి గూడా ఇవ్వలే. కానీ మనకు ఎన్నో ఇచ్చాడు. ఇచ్చాడా లేదా?
సార్ కనిపిస్తుందా? బతుకు ఆడు ఆటలో మరణమంటే ఏమిటి ఓని పలుపు వంటి తల యముని పాశమే బిగుసుకున్నను థ్యాంక్స్ గాడ్ అనుకోండి, వాళ్ళకు చేతులు ఇవ్వలే, కాళ్ళు ఇవ్వలే, వండుకోవడానికి స్టవ్ ఇవ్వలే, అవునా కదా? పని చేయడానికి ఏవి లేకున్నా కూడా వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఫీల్డ్ లో వర్క్ చేస్తే డబ్బు వస్తుంది, లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తున్నప్పుడు వెళ్ళొచ్చా లేదా? గురుజీ ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూర్చోవాలా? నో గురుజీ నాలెడ్జ్ కూడా ఇస్తున్నాడు గుడ్ మార్నింగ్ మీటింగ్ ద్వారా ఈ రోజు మంచిగా, అవునా కదా? ఈ రోజు Yes. థాంక్స్ గాడ్ అనడానికి ఒక అర్థం ఉందా లేదా? Yes. గురుజీ అనడానికి ఒక అర్థం ఉందా లేదా? ఎస్ Yes. గురుజీ చెప్పడానికి కూడా కొంతమంది ఆలోచన చేసి ఉంటారు స్టార్టింగ్ లో. థ్యాంక్స్ చెప్పుకోండి, ఈరోజు దేవుడు అన్ని ఇచ్చాడు మనకి. కొద్దిగా వర్క్ చేసామంటే ఇంకా ఎంతో ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనం కొద్దిగా స్టార్ట్ చేసాం బిజినెస్ లో, ఆన్ ఫీల్డ్ లో వెళ్ళిపోయామంటే ఈరోజు చూడండి నియర్లీ అబౌట్ 500 మెంబర్స్ కనెక్ట్ అయిపోయారు. వాళ్ళందరికీ ఎఫ్ఐఎం ద్వారా ఈరోజు నాలెడ్జ్ దొరికిపోయింది. ఇది ఆన్ ఫీల్డ్ లో ఇంప్లిమెంటేషన్ అయిపోతుందా లేదా? ఎస్ఆర్ నో? Yes. రైట్ రైట్ మరి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు టైం ఎక్కువ అయిపోయింది, కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట. స్టార్ట్ చేసుకుందాం ఈరోజు అందరం, ప్రతి ఒక్కరం మినిమం 200 వివితో ఛాంపియన్ ఆఫ్ ది డే అవుదామా? రెడీయా? Yes. ఎస్ గురుజీ రెడీ అంటే 100% ఈరోజు ప్రతి ఒక్కరం ఛాంపియన్ ఆఫ్ ది డే చేద్దాం. ఇది యూజ్ చేసుకుందాం. అండ్ యూజ్ చేసుకోవడమే కాదు, మన ఫోటో, మన టీం ఫోటో కూడా 100% ప్రతిరోజు రావాలి. రేపు మళ్ళీ ఫొటోస్ ఎక్కువ అయిపోయినాయి అనమాట, రోజు రోజు అవే చూపిస్తున్నాం. కాబట్టి ఈరోజు కొద్దిగా బ్రేక్ ఇచ్చాం, బ్రేక్ ఇచ్చేసి ఈరోజు ఎఫ్ఎం సెషన్ చేసాం. రేపు మళ్ళీ గురూజీ ఎంటర్ అవుతాడు, మళ్ళీ మనకు సెషన్ స్టార్ట్ చేస్తాడు, ఛాంపియన్ ఆఫ్ ది డే కూడా చూపిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ మరి ఒకరిద్దరు మాట్లాడి రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్ సార్ అండ్ మాకు అండ్ టీం అందరికి కూడా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. రైట్, గ్రేట్ సెషన్. సార్ ఇంతసేపు దాదాపుగా 40 మినిట్స్ 1 అవర్ మంచి నాలెడ్జ్ ఇచ్చారనమాట. సార్ కోసం అందరు కూడా ఒకసారి బిగ్ క్లాప్స్. ఎవ్రీడే మంచిగా సార్ మంచిగా ఎంతో మంచిగా బిజినెస్ లో ముందుకు వెళ్ళడానికి నాలెడ్జ్ ఇస్తున్నారనమాట. బట్ ఈ రోజు మంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్, బిజినెస్ లోకి ఎంట్రీ అయిపోయాం. బట్ ఈ రోజు ఏం చేస్తే సక్సెస్ అవుతాం, ఏం చేస్తే ఫెయిల్ అవుతాం అనే విషయాలు ఈ రోజు తెలుసుకున్నాం. ఎస్ ఆర్ నో? Yes. బట్ చేసే పనులు చేస్తూ చేయకూడని పనులు చేయకుండా కంటిన్యూ 1.5 year 2 years 3 years జర్నీ చేసుకుంటూ పోతే మన గ్రేట్ మెంటర్స్ సక్సెస్ ఎలా ఉందో కూడా చూపించారనమాట. మరి మనం ఈ ఫాలో చేస్తే 100% మనం కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? Yes. ఎస్ బట్ గురుజీ మనం చేయాల్సిన పనులు క్లియర్ గా చెప్పారనమాట. సేఫ్ షాప్ లో మనం సేఫ్ షాప్ కి ముందు కూడా మనకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. బట్ మనం ఎంచుకున్న వెహికల్ సరిగా లేదు. అక్కడ డ్రీమ్స్ అయితే పెద్ద పెద్ద ఉన్నాయి, బట్ మనం ఎంచుకున్న వెహికల్ సరిగా లేదు. నిజమా కదా? డ్రీమ్స్ అయితే ఉన్నాయి, బట్ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా వెహికల్, చెప్పారు కదా చందమామకి వెళ్ళాలంటే దానికి మనం సైకిల్ ఎంచుకొని ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మనం వెళ్ళలేకపోతాం. బట్ ఆ చందమామకి వెళ్ళాలంటే దానికి కరెక్ట్ వెహికల్ ఏంటి? మనకు తెలిసిందే ఏం వెహికల్? Okay. రాకెట్ అనే వెహికల్ సెలెక్ట్ చేసుకుంటే రాకెట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వెళ్ళొచ్చారు, చూసాం మనం. నిజమా కదా? Yes. బట్ అట్లా సేమ్ అదే విధంగా మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి సింగిల్ గా మనం కష్టపడితే, చెప్పండి, సింగిల్ గా కష్టపడ్డ వ్యక్తులు బయట చూస్తున్నాం. సింగిల్ గా ఏకాకిగా కష్టపడ్డ వ్యక్తులు డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారా? ఛాన్స్ ఉందా? ఛాన్సే లేదు. నిజమా కదా? ఎవరైతే Yes. బిజినెస్ చేసి పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసి నెట్వర్క్ తో పని చేస్తున్నారో వాళ్ళు పెద్ద లక్షల కోట్లలో సంపాదించి ఫుల్ఫిల్ చేసుకుంటున్నారా లేదా? Yes. బట్ ఈ రోజు మనం కూడా ఏం చేస్తున్నాం? బయట సింగిల్ గా పని చేస్తున్నాం. సింగిల్ గా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా, అంటే ఆ సైకిల్ మాదిరిగా ఆ వెహికల్ కరెక్ట్ లేదు. సింగిల్ వర్క్ లో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా? ఛాన్సే లేదు. No. బట్ ఈ రోజు బిజినెస్ అనే వెహికల్ సెలెక్ట్ చేసుకొని, టీమ్ వర్క్ అనే బిజినెస్ ని సెలెక్ట్ చేసుకొని మనం కంటిన్యూ జర్నీ చేసినామంటే 100% మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చా లేదా? ఎస్ Yes. గురుజీ ఇది మనకి క్లియర్ అయిపోయింది ఈ రోజు. వెహికల్ పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్స్ గాడ్ ఈ రోజు ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ సేఫ్ షాప్ లో సెలెక్ట్ చేస్తున్నాం, మనం జర్నీ చేస్తున్నాం. రియల్ కదా? Yes. బట్ అట్లాంటి జర్నీలో ఎంతో మంది కంటిన్యూగా 2 to 4 years కష్టపడ్డ వ్యక్తులను కూడా చూపించాడు సార్ ఇందాక. మన గ్రేట్ మెంటర్స్ సుజాత గురుమాత కావచ్చు, శ్రీనివాస్ మౌర్జీ కావచ్చు, అభిషేక్ మౌర్జీ కావచ్చు, సోమశంకర్ మౌర్జీ కావచ్చు, కంటిన్యూ వాళ్ళు కన్సిస్టెంట్ గా 2-3 సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తులు మనం ప్లాన్ లో చెప్పే డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారా లేదా? Yes. ఎస్ మరి అదే గురుజీ జర్నీలో మనం కూడా కంటిన్యూ 2 to 4 years నిలబడితే 100% మనకు కూడా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా కదా? ఎస్ Yes. గురుజీ రైట్, 100% అవుతుంది. బట్ ఇక్కడ ఒక అప్లైన్
ఫాలో చేసినామంటే ఒక గ్రేట్ మెంటర్ని సెలెక్ట్ చేస్తున్నాను కూడా చెప్పారు. ఒక గ్రేట్ మెంటర్ని ఒక అప్లైని సెలెక్ట్ చేసుకున్నామంటే ఒక అప్లైన్ మాట విన్నామంటే 100% వాళ్ళకి వచ్చే ప్రతి డ్రీమ్ వాళ్ళకి ఫుల్ఫిల్ అయిన ప్రతి డ్రీమ్ మనకు కూడా ఫుల్ఫిల్ అవుతుందా లేదా? Yes, ఎస్ గురుజీ. బట్ కంటిన్యూగా ఒక 2 to 4 ఇయర్స్ మనం ఇక్కడ ఒక అప్లైన్ మాట వింటూ ఒక సిస్టమ్ లో ఉండి అప్లైన్ మాట వింటూ ఉంటే 100% మన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అనమాట. బట్ దాంట్లో మనకి చెప్పారు సార్ మంచిగా ఫస్ట్ మనకి బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ రాసిన ప్రతి ఒక్కరికి కన్సిస్టెంట్ గా ప్లాన్ చెప్పాలి. ప్లాన్ చెప్పిన ప్రతి ఒక్కరికి చెప్పగానే అర్థం కాదు, ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేయగానే అందరు టీమ్ లో జాయిన్. బట్ జైన్ అయితే మనం ఎంత చేపిస్తాం? మా అంటే 5-10 మందిని 20 మందిని చేపిస్తాం. ఆ 20 మంది 100 మంది అవ్వాలి, 1000 మంది అవ్వాలంటే ట్రైనింగ్‌లు, ఫంక్షన్‌లకు తీసుకెళ్ళి కూర్చోబెడితే అదే సిస్టమే డూప్లికేట్ చేస్తది. నిజమా కదా? Yes. బట్ దాని తర్వాత రెగ్యులర్‌గా అప్లైన్‌తో కమ్యూనికేషన్ ఉండాలి. 100% రాబోయే రాబోయే జీవితం అనేది బ్రైట్ ఫ్యూచర్ దొరుకుతుందంటే చేయొచ్చా లేదా? Yes. yes, మనకి ఇంత క్లియర్‌గా మనకి చెప్పినప్పుడు దాన్ని ఫాలో చేస్తే 100% ఇప్పుడున్న టార్గెట్ ప్రెజెంట్ ఉన్న టార్గెట్ గెలిచే ఛాన్స్ ఉందా లేదా? Yes. ఎస్ గురుజీ. yes, 100% ఓకే. మనకి ఏం చేయాలో చెప్పారు. ఏం చేయకూడదో కూడా చెప్పారు. సింపుల్‌గా కంపెనీ పేరు చెప్పొద్దు. ఓకే. అండ్ నేచర్ ఆఫ్ వర్క్ స్టైల్ చెప్పొద్దు. అండ్ మనకి డబ్బులు కట్టాలని చెప్పి ముందే చెప్పొద్దు. అండ్ గుంపులు లోపల ప్లాన్ చెప్పొద్దు. హరీబరీలో ఉన్నప్పుడు ప్లాన్ చెప్పొద్దని చెప్పారు. బట్ ఈరోజు మనకు తెలిసిపోయింది. చేయాల్సిన పనులేంటి? చేయకూడని పనులేంటి? యెస్ ఆర్ నో? బట్ yes, దీనిలోని Yes, గురూజీ. చేయాల్సిన పనులు చేస్తూ, చేయకూడని పనులు చేయకుండా, ఓకే. వాళ్ళకి సింపుల్‌గా చెప్పకుండా మనం కంటిన్యూగా ఒక 1 ఇయర్ కంటిన్యూ జర్నీ చేసినామంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? Yes. ఎస్ గురుజీ. బట్ ఇంత మంచి సెషన్, ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ సార్ కోసం బిగ్ క్లాప్స్ అన్నమాట. ఓకే. రైట్ మరి. ఓకే. మంచిగా ఎవ్రీడే ఛాంపియన్ మనకుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తూ, ఓకే. ఒకరిద్దరు మాట్లాడండి. ఓకే. దీని మీద ఫోకస్ చేస్తూ ఈరోజు సెషన్ ఎట్లా అనిపించింది? ఒకరిద్దరు మాట్లాడి క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ గురుజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. రోజు శివప్రసాద్ గురూజీ రోజుకు పూస వచ్చినట్లు కులంకషంగా అర్థమయ్యే తీరుగా చాలా చక్కగా సిస్టమ్స్ చెప్తున్నారు. ఎఫ్ఐఎం కూడా చెప్పారు. కానీ ప్రతి ఒక్కరికి మనకు అన్ని తెలుసు అనుకుంటాము. ఎన్ని తెలిసినా ఇంకా తక్కువనే. చాలా తెలుసుకుంటే ఇంకా మన మెమొరీలో ఇప్పటిదాకా గురూజీ చెప్పాడు. అక్కడగా చూస్తే మన మెమొరీలో ఎక్కించుకోమని చెప్పారు. అది వాస్తవం. మనం ఎందుకంటే ఫీల్డ్ పోతుంటాం. మనకి కరెక్ట్‌గా మన మైండ్‌లో ఉంటే ఎదుటివారికి కూడా అది ప్లాన్ చెప్పే ఆస్కారం మనకుంటది. మరి ఒకటే గురూజీ చెప్పారు. మనకెన్నో డ్రీమ్స్ ఉన్నాయి. వాస్తవానికి ఎవరి తగ్గట్టు వాళ్ళు గోల్స్ ఎన్నుకుంటారు. డ్రీమ్స్ ఉంటాయి. మరి ఆ డ్రీమ్స్ మరి పెద్ద డ్రీమ్స్ ఉన్నది. మన కోడిగుడ్డంత ఆదాయం వస్తుంది. చిన్న ఉద్యోగాలు చేసేవారు 10,000, 15,000, 16,000 కూడా చేసేవాళ్ళున్నారు. ఎంతో బిజినెస్ చేసేవారున్నారు. అనుకున్న తీరుగా ఇయాల ఇంటిలో ఖర్చే గాని, పిల్లల చదువులే గాని, ఎలాంటివి ఉన్నా ఇప్పుడు నెలొచ్చే వరకల్లా గురూజీ అన్నట్టు నెలొచ్చే వరకల్లా ఒకటే రోజు ఉంటే ఒకటే రోజు చూస్తాం. మొత్తం మన తెల్లారి ఒక గంట సేపట్లో ఎక్కడికి పని చేయవలసి వస్తుంది. డబ్బులు మళ్ళా నెల వరకు అట్నే ఉండాలి. మళ్ళా చిన్న అప్పులు చేసుకుంటూ ఉండాలి. వచ్చే ఆదాయానికే చూడాలి. మరి అనుకున్నప్పుడు ఆ డ్రీమ్స్ అనేది నాతోని అయితలేదు అనుకుంటే కాంప్రమైజ్ అవుతున్నాడు. మరి ఎందుకంటే పెద్దలు చెప్పారు, గొంగడున్న కాడికే కాలు ముడుచుకున్నట్టున్నది. మరి ఎందుకు నేను ఉన్నంతని ఎందుకు వదులుకోవాలి? ఉన్నంతని ఎందుకు గొంగడు ఉన్న కాడ కాళ్ళు ఎందుకు ముడుచుకోవాలి? పెద్ద గొంగడు కొనుక్కొచ్చుకుంటే కాళ్ళు పెద్దగా అవుతాయి కదా అన్నట్టు ఉద్దేశం పెట్టుకుంటే గురూజీ చెప్పినట్టు చాలా సక్సెస్ అవుతాం. దానిలో డౌట్ లేదు. ఇప్పుడే నిన్న మొన్న కాంటెస్ట్ లో వచ్చింది. మరి ఒక్కటి కాదు. మరి దాంతోటి ఆదాయం, ఇన్కమ్, ర్యాంకులతో పాటు మరి ఒక్క దెబ్బ కొడితే 3 పిట్టలు రాలినట్టు ఒక సింగపూరే కాదు, ఊటీ వస్తుంది, ఇండియా లెవెల్ ట్రిప్ వస్తుంది. ఒక 29 మంది లెఫ్ట్ రైట్ చేసుకుంటే 3 ట్రిప్పులు కూడా విన్ కావచ్చు. 87,000 రూపాయల ఆదాయం పొందొచ్చు. మరి ఫారెన్ ట్రిప్ చేసి సింగపూర్ ట్రిప్ గెలుచుకోవచ్చు. వద్దన్న వారికి 1,20,000 రిటర్న్ ఇస్తామని కంపెనీ చెప్తుంది. చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే నమ్మకం అనేది మనం ముఖ్యం. నమ్ముతున్నాము. ఆ నమ్మడం బట్టి ఇంకా ఎదుటి వాళ్ళని నమ్మిస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు. ప్రపంచంలో ఇంతకంటే షాప్ బిజినెస్ కంటే ఏది లేదని నాకు అర్థమైంది గురూజీ. ఇది కూడా అందరికి మనం చెప్పిస్తే కోటీశ్వరులు ధనవంతులం అవుతామని నా కోరిక. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైట్ సార్. క్లోజ్ చేసుకుందాం. ఇంక టైం ఎక్కువైపోయింది. మాణిక్యం సార్ స్లోగన్ ఇచ్చి క్లోజ్ చేయండి. ఓకే గురూజీ, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
గురుజీ ఎఫ్ఐఎన్ ద్వారా ఈరోజు మా టీంకి చాలా మంది కూడా డోన్స్ ఏంటో తెలిసాయి. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసింది. చాలా మంది ప్లాన్ కోసం తిరుగుతారు గురుజీ, వాళ్ళ కోసం తిరుగుతారు, ఐడి వచ్చేంత వరకు తిరుగుతారు. కానీ తర్వాత ఎఫ్ఐఎం కోసం తిరగరు. కానీ ఈరోజు ఎఫ్ఐఎం ద్వారా చాలా మందికి అర్థమైపోయిందంట బిజినెస్ ఏం చేయకూడదు, ఏం చేయాలి, చేస్తే సేఫ్ షాప్ లో ఏం దొరుకుతుంది అనే విషయాలు అర్థమైపోయింది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, కోటి ధన్యవాదాలు గురుజీ. ఓకే లేడీస్ అందరూ కూడా మరి అన్మ్యూట్ ఆప్షన్ ఉన్న వాళ్ళందరూ అన్మ్యూట్ చేసుకోండి, పిడికిలు బిగించి మన శ్లోకం చెప్పుకుందాం. ఐఎమ్ డైలీ ఛాంపియన్. I'm a daily Daily champion. champion. డైలీ ఛాంపియన్. I'm a స్టార్ daily. ఆఫ్ ది వీక్. I'm a star of the week. ఐఎమ్ స్టార్ ఆఫ్ ది వీక్. I'm a star of the week. ఐఎమ్ ఊటీ ట్రిప్ విన్నర్. I'm I'm a a Ooty Ooty trip trip winner. winner. ఐఎమ్ ఊటీ ట్రిప్ విన్నర్. I'm a Ooty trip winner. ఐఎమ్ సింగపూర్ క్రూసీ విన్నర్. I'm a I'm a I'm a Singapore Singapore cruise cruise winner. winner. ఐఎమ్ సింగపూర్ క్రూసీ విన్నర్. I'm a I'm a Singapore Singapore cruise cruise winner. winner. ఐఎమ్ టార్గెట్ అచీవర్. I'm a I'm a target target achiever. achiever. ఐఎమ్ బిగ్ ర్యాంక్ అచీవర్. I'm a I'm big a rank Big rank achiever. achiever. ఐఎమ్ బిగ్ చెక్ అచీవర్. I'm a I'm big a check big check achiever. achiever. ఐఎమ్ సిస్టమ్ ఫాలోవర్. I am a I'm a system system follower. follower. ఐఎమ్ గుడ్ ప్లానర్. I am I'm good a planner. Planner. ఐఎమ్ డైమండ్. I am a diamond. Diamond. ఐఎమ్ డైమండ్. I am a I am a diamond. Diamond. ఐఎమ్ యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్. I am universal crown ambassador. గో డైమండ్. Go diamond. Thank you, ma'am. Thank you గురుజీ, కోటి కోటి ధన్యవాదాలు గురుజీ. జై షేప్ షాప్, జై ఓ షేప్ షాప్, జై భారత్. రైట్ మరి అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాం. ఒకసారి అప్లైన్స్ అందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ క్లోజ్ చేస్తాం.